రండి 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 భాగవతము వినరండి. అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోర్సీతపదకమలం శ్రీగురోర్న వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సాగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సాగన లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేద్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. శ్రీ భాగవత కథామృతం 100 కథల రూపంలో సంపూర్ణ భాగవతం. ఈ కార్యక్రమానికి, ఈ కథాశ్రవణానికి అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం, భక్తిపూర్వకమైన ఆహ్వానం. ఈ వారం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈరోజు బలరాముని ఆవిర్భావ మహోత్సవం, బలరామ జయంతి. కాబట్టి ఈ సందర్భంగా ఒక ప్రత్యేకమైన కథను మీకు వినిపించాలని నేను సంకల్పించాను. అదే 19వ అవతారం శ్రీ బలరాముడు అనేది ఇవాటి అద్భుతమైన కథ. చాలా ఆనందదాయకమైన కథ, చాలా విస్తారమైన కథ. అయినా కూడా మన సమయాభావాన్ని బట్టి మనం చాలా క్లుప్తంగా చెప్పుకుంటాం. అయినా కూడా మనకు పరమానందాన్ని నిశ్చయంగా కలిగిస్తుంది భాగవతం. అసలు భాగవతంలో కనుక మనం వెళితే ఈ భాగవతం ఎక్కడ ప్రారంభమైంది చూడండి. మీకు మొత్తం భాగవతం కనిపిస్తుంది, మొత్తం భాగవతాలే. ఈ భాగవతాలు ప్రభుపాదుల వారు మనకు 18 సంపుటాల్లో భాగవతాన్ని అందించారు. అయితే ఈ భాగవతం మొట్టమొదటి ఎక్కడ సాగింది, ఎక్కడ విన్నారు, ఎవరు విన్నారు అంటే మనకు వెంటనే ఒకటి గుర్తొస్తుంది. అంటే నైమిషారణ్యంలో శౌనకాది ఋషులు భాగవతాన్ని వినే ప్రయత్నం చేశారు అని మనకు తెలుస్తుంది. నైమిషారణ్యం. ఈ నైమిషారణ్యానికి ఒక ప్రాముఖ్యం కూడా ఉంది, చాలా ముఖ్యమైన ప్రాముఖ్యం. అదేమిటి అంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఒక చక్రాన్ని సృష్టించాట. ఆ చక్రం ఎటువంటిది అంటే ఆ చక్రంలోనే విశ్వం మొత్తం నిక్షిప్తమయ్యే విధంగా, అంటే ఈ 14 లోకాలు కూడా నిక్షిప్తమయ్యే విధంగా ఒక చక్రాన్ని సృష్టించాడు. ఆ చక్రాన్ని సృష్టించి దాని పిడిని నైమిషారణ్యంలో స్థాపించాడు. కాబట్టి ఎవరైతే అంటే ఆ చక్రం, ఆ పిడి అక్కడ ఉంది కాబట్టి ఆ పిడిని తిప్పినప్పుడు చక్రం మొత్తం తిరుగుతుంటుంది. అంటే ఏంటి, నైమిషారణ్యంలో ఏ కార్యం చేసినా, ఏ పుణ్యకార్యం చేసినా కూడా దాని ప్రభావం సృష్టి మొత్తం కూడా వ్యాపిస్తుంది, భూలోకం మొత్తం కూడా వ్యాపిస్తుంది, భూమండలం మొత్తం కూడా వ్యాపిస్తుంది. అందుకోసమే నైమిషారణ్యానికి ఆ ప్రాముఖ్యం వచ్చింది. కాబట్టి ఎవరైతే నైమిషారణ్యంలో యజ్ఞం చేస్తారో వారు ప్రపంచంలో ఉన్నటువంటి, అంటే సృష్టిలో ఉన్నటువంటి దానవుల యొక్క ప్రభావాన్ని తగ్గించగలుగుతారు అని కూడా మనకు పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. అయితే కలియుగం వచ్చేసింది కాబట్టి మరి కలియుగానికి వీరుడు కావాలి అని చెప్పి శౌనకాది ఋషులు ఒక సంకల్పం కలిగింది. ఎందుకంటే ఋషులు మునులు అంటే ఏమిటి, లోక కళ్యాణాన్ని కోరేవారే మహనీయులు, మహాత్ములు, సాధువులు, ఋషులు, మునులు. కాబట్టి లోకాన్ని కళ్యాణం చేయడమే,
లోకా లోకా సమస్త సుఖినో భవంతు అనే భావనలో వాళ్ళు ఉంటారు కాబట్టి మరి ఈ కలియుగంలో ఈ విధంగా వచ్చేసింది. జనులందరికీ క్షేమం కూర్చాలి, ముఖ్యంగా సాధువులకు క్షేమం కూర్చాలి, ఏం చేద్దాము అని చెప్పి వాళ్ళు సంకల్పించి యజ్ఞాన్ని మొదలుపెట్టారు. కానీ యజ్ఞం కూడా చేస్తున్నప్పటికీ వారికి సంతోషము, ఆనందము, సంతృప్తి కలగలేదు. అయితే వారు ఏమనుకున్నారంటే మనం భగవత్ కథ విందాము, భగవత్ కథ ద్వారానే మనకు మన ప్రయోజనం సిద్ధిస్తుంది అని అనుకున్నారు. అనుకున్న తడవుగా భగవత్ సంకల్పంతో అక్కడ సూత గోస్వామి వచ్చారు. సూత గోస్వామి రాగానే వారికి ఆయనకు స్థానం కల్పించారు, ఉచిత ఆసనం ఇచ్చారు, సముచితమైనటువంటి ఆసనాన్ని ఇచ్చి తమ భాగవతం వినాలి అనేటువంటి కోరికను వెలిబుచ్చారు. ఆ కోరికను ఏ విధంగా వెలిబుచ్చారు? మాకు భాగవతం చెప్పండి అని అనకుండా కొన్ని ప్రశ్నలు అడిగారు వాళ్ళు. ఆ ప్రశ్నలకు సమాధానంగా భాగవతమే చెప్పాల్సి వస్తుంది, దాంట్లో వేరేదేం లేదు. అయితే వాళ్ళు అడిగిన ప్రశ్నలు అంటే 6 ప్రశ్నలు ఉన్నాయి. 6 ప్రశ్నలు అడిగారు. అయితే 5 ప్రశ్నలు అడగగానే వారు ఒక స్పెషల్ ఒక మాట అన్నారు. వాళ్ళు అది ప్రశ్న కాదు, ఒక స్పెషల్ మాట అన్నారు. ఏమిటా మాట అన్నారంటే, కృతవాకిల కర్మాణి సహ రామేణ కేశవ అతిమత్యాని భగవాన్ గూఢ కపట మానుష. ఇది ప్రశ్న కాదు, వాళ్ళ యొక్క వాళ్ళ భావాన్ని వెలిబుచ్చారు. వారంటే అప్పటికే వాళ్ళు కృష్ణుడి గురించి అన్ని కొద్దిగా విన్నారు. కానీ వారు ఇప్పుడు సంపూర్ణంగా ఒక మహనీయుని నుండి, ఎవరైతే అనుభవాన్ని గడిచినటువంటి వ్యక్తి నుండి, పరమ భాగవతుని నుండి ఆ కథను విందామనే సంకల్పం అన్నమాట. అందుకోసం కృతవాకిల కర్మాణి సహరామేణ కేశవ అతిమత్యాని భగవాన్ గూఢ కపట మానుష అని చక్కటి మాట పలికారు. చూడండి ఇక్కడ ఏంటి, కృతవాకిల కర్మాణి, ఆ దేవదేవుడు బలరాముడితో కూడి, ఎందుకు సహరామేణ కేశవ అని, బలరాముడి పేరే మొట్టమొదటి వచ్చింది, సహరామేణ కేశవ. ఆ కేశవుడు రాముడితో కూడి కృతవాకిల కర్మాన్, కృతవాన్ ఎటువంటి కార్యాలు చేశాడు? కృతవాన్ ఏం చేశాడు? కార్యక్రమాలు. ఎటువంటి కార్యక్రమాలు? వాళ్ళ గురించి సామాన్య కార్యక్రమాలు తెలుసుకోవాలి. అతిమర్త్యాని భగవాన్ అంటే మానవాతీతమైనటువంటి కర్మలు. అతిమర్త్యాని భగవాన్, అతిమర్త్యాని భగవాన్, భగవంతుడు కాబట్టి అతడు చేసే కర్మలు మానవాతీతాలే అయి ఉంటాయి. అతిమర్త్యాని భగవాన్. కానీ వచ్చిన గొడవ ఏంటంటే గూఢ కపట మానుష. ఆ వచ్చిన భగవంతుడి రూపంలో రాకుండా కపట మానుష రూపంలో వచ్చాడు. అంటే మానవుడి రూపంలో వచ్చాడు. అంటే ఏంటి? దుర్మార్గులకి, దుష్టులకి, పాపులకి అతను మానవుడిలాగానే కనిపిస్తాడు. కపట మానుష అంటే కపట మానవుడు. అంటే మానవుడిలాగా ఉన్నాడు కానీ కపట మానవుడు, యాక్చువల్గా భగవంతుడు. గూఢ కపట మానుష అంటే రెండు పదాలను ప్రయోగించారు వాళ్ళు శౌనకాది ఋషులు. గూఢ రహస్యము, అతిమర్త్యాని భగవాన్ గూఢ కపట మానుష. ఇది చాలా స్పష్టంగా అడిగారు వాళ్ళు, చాలా స్పష్టంగా అడిగారు ఈ విషయం. చాలా స్పష్టంగా ఏ విధంగా కేశవుడు రాముడితో కూడి కపట మానుష రూపంలో లీలలు చేశాడు, కార్యాలు చేశాడు, ఈ ప్రశ్న అడిగారు. ఇది ప్రశ్న కాదు, ఈ తమ మాటను వెలిబుచ్చారు. అడిగిన ప్రశ్నలు అంటే 5 అడిగారు ఇప్పటిదాకా. దాని తర్వాత పలుకుతున్న విషయం ఇదనమాట. అంటే ఏంటి? ఆ అడిగే ప్రశ్నల్లో మేము డైరెక్ట్గా కృష్ణుడి గురించి అడగకపోవచ్చు, కానీ మా భావం మాత్రం కృష్ణుడి గురించి వినాలనే ఉంది. అది కూడా బలరాముడితో పాటుగా ఏం చేశాడు, అది ఇవాళ మన కథ. బలరాముడితో పాటుగా ఏం చేశాడు అనేది మన ఇవాళ కథ. ఎందుకంటే బలరాముడిగా కథ, ఇవాళ బలరాముడి పుట్టినరోజు కాబట్టి బలరాముడి గురించి మనం వినాలి. కృష్ణుడికి ప్రియమైనటువంటి సోదరుడు, కృష్ణుడికి ప్రియమైన వాడు అని చెప్పి మనం. ఎందుకంటే కపట మానుష ఎందుకు వచ్చిందంటే, ఎంతటి కపట మానుష అంటే సాక్షాత్తుగా తల్లిదండ్రులకే తెలియలేదు ఇది భగవంతుడని. కృష్ణుడు బలరాముడు కలిసి అనేకమైన లీలలు చేశాడు, కానీ అందరూ ఎందుకు ఇట్లా అయింది, ఏదో మహానుభావులు కావచ్చు, ఏదో దేవత వీళ్ళు ఆవహించి ఉండొచ్చు, ఇట్లా అనుకున్నారు తప్ప భగవంతుడు అనే భావన వాళ్ళకి కలగలేదు.
ఇది అనమాట. గూఢ కపట మానుష అంటే ఏదో జరుగుతోంది, ఎవరో చేస్తున్నారు అనుకున్నారు తప్ప ఇది సాక్షాత్తుగా భగవంతుడు అనే అది వాళ్ళకు భావన కలగలేదు. గూఢ కపట మానుష ఈ విషయాన్ని వాళ్ళు పలికే ముందు వాళ్ళు ఏమన్నారంటే, ఈ కృష్ణుడి విషయం ఎటువంటిదంటే సూత గోస్వామి వారు వయం తున వితుర్ప్యామ ఉత్తమ శ్లోక విక్రమే యశృణ్వతాం రసజ్ఞానం స్వాదు స్వాదు పదే పదే. రసజ్ఞులు ఎవరైతే రసజ్ఞులు ఉంటారో అంటే ఏంటి, ఆ రసభావం తెలిసిన వారు భాగవతాన్ని ఆస్వాదించాలంటే ఆ రసజ్ఞానం ఉండాలి, రసికులై ఉండాలి. అందుకోసం భాగవతం మొదట్లోనే 3వ శ్లోకంలో స్పష్టంగా చెప్తుందన్నమాట, రసికా భువి భావుక, రసికా భువి భావుక. అందుకోసం నాయన ఇది పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుక. రసికులైన వారు మాత్రమే ఈ భాగవతాన్ని ఆస్వాదిస్తారట. లేదా అమ్మో ఎన్నిసార్లు వింటామండి ఈ కథలు, వాళ్ళు అటు రానే రారు. కానీ రసికులు మాత్రమే. రసికులు అంటే ఎవరండి అంటే రసభావం తెలిసిన వారు, అంటే భగవంతుడితోటి ఎటువంటి రసభావాలు పంచుకోవచ్చో చక్కగా తెలిసిన వారు. భగవంతుడిని పుత్రుడిగా కృష్ణుని పుత్రుడిగా భావించవచ్చు, కృష్ణుణ్ణి భర్తగా భావించవచ్చు, ప్రియుడిగా భావించవచ్చు, కృష్ణుణ్ణి మిత్రునిగా భావించవచ్చు, కృష్ణుణ్ణి ప్రభువుగా భావించవచ్చు, కృష్ణుణ్ణి శాంత రసభావంలో కూడా చేయించవచ్చు. ఈ రసభావాలు కలిగిన వారు మాత్రమే భాగవతాన్ని ఆస్వాదించగలరు. కానీ సామాన్యుడు ఏ విధంగా ఆస్వాదించగలడు? కాబట్టి వారికి భగవద్గీత ద్వారా భగవంతుడి యొక్క మహిమను తెలుసుకోవాలి. ఆ భగవంతుడి యొక్క మహిమను, కృష్ణుడి యొక్క మహిమను తెలుసుకున్న తర్వాత ఆ కృష్ణుడితోటి ఎటువంటి సంబంధాన్ని తనకు ఉందో ఆ భగవంతుడే పరమాత్మ రూపంలో వెల్లడి చేస్తాడు. అప్పుడు వారు ఆ రసభావాన్ని కలిగిన వారై భాగవతాన్ని వారు ఆస్వాదిస్తారు. అయితే మేము అటువంటి రసికులమే అని చెప్పి సౌనకాది ఋషులు సూత గోస్వామి మొట్టమొదటి చెప్తున్నారు అనమాట. అంటే భాగవతం చాలా పెద్దగా ఉండొచ్చు, కృష్ణలీల అంటే చాలా విస్తారంగా ఉంటాయి, కాబట్టి మాకేదో కాస్త చెప్పగానే మాకు విసుగు కలుగుతుంది, మేము సంతృప్తి చెందుతాను అని మాత్రం మీరు అనుకోకండి. యశృణ్వతాం రసజ్ఞానం సాధు స్వాదు పదే పదే. మాటికి విన్నా మాకు నా వితృప్యామా, మాకు తృప్తి కలిగే ప్రసక్తే ఉండదు స్వామి. సూత గోస్వామి మాకు అటువంటి భావం ఉండదు. కాబట్టి మేము రసజ్ఞులము, రసభావం కలిగిన వారము, మేము రసికులము. కాబట్టి మేము భాగవతం వినాలనుకుంటున్నాము, వింటూనే ఉంటాము అని వాళ్ళు అన్నారు. అని వాళ్ళు ఏమన్నారంటే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా వాళ్ళు అన్నారు, వయంతుల వితుప్రామ అని చెప్పి వాళ్ళు చెప్పి, ముఖ్యంగా ఈ కలియుగం వచ్చేసింది కాబట్టి వైష్ణవే వయం. వాళ్ళు ఏమన్నారంటే ఇంకో మాట, కలిమాగతం ఆజ్ఞాయ క్షేత్రేస్మిన్ వైష్ణవే వయం. కలి వచ్చేసింది. కలి అంటే ఏమిటి? కలహము. కలి అంటే కలహము. ఇంట్లో ఎప్పుడైనా గొడవ జరుగుతుంటే కలియుగం ప్రవేశించి, అదేమిటండి కృష్ణుడు ఉన్నాడండి, కృష్ణ పూజ జరుగుతోంది, పొద్దునే పూజ చేస్తాం, కొట్టుకుంటున్నాము, తిట్టుకుంటున్నాము, అపార్థాలు జరుగుతున్నాయి, మనసు బాగుపడుతుంది అంటే కలి ప్రవేశించింది, రాకుండా కాపాడుకోవాలి, జాగ్రత్త వహించాలి. కలి అంటే కలహము, జగడము. దాన్ని అస్సలు రానివ్వద్దు, చాలా సావధానులై ఉండాలి. కలిమాగతమాజ్ఞాయ. ఇంట్లో అయినా గొడవ రాగానే మొట్టమొదటి వెంటనే భాగవతం మొదలు పెట్టేసేయండి. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి అని మొదలు పెట్టేస్తారు అంతే. అప్పుడు ఆ గొడవ దాని తలే పోతుంది. ఇది రహస్యం అనమాట. ఎందుకంటే కలకత్తాలో ప్రభుపాదుల వారు ఆ సమయంలో పండాల్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అక్కడ నక్సలైట్లు వచ్చారు. నక్సలైట్ వచ్చి ఆపేయండి, ఇవన్నీ ప్రోగ్రామ్ ఆపేసేయండి, వాళ్ళు హల్లాగులు అందరూ పారిపోతున్నారు. అందరూ వచ్చి ఆపేసే అని ప్రభుపాద మీద అరవడం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన ఎవరితో మాట్లాడారు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం చింతామణి ప్రకర సద్మసు కల్పవృక్ష లక్షావృతేషు సురభి అభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి అని ఆయన బ్రహ్మవింద మెల్లమెల్లగా చదువుతున్నది. అందరు నక్సలైట్లు వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు.
ఒకటే మార్గం. జగత్తులో మనం ఎవరిని కూడా వారికి నచ్చజెప్పి మార్చే ప్రసక్తి లేదు. కేవలము భగవన్నామము, భగవత్ కథను తీసుకొని రావడం ద్వారానే ఆ కలహం తొలుగుతుంది తప్ప వేరే మార్గము లేదు లేదు లేదు. నాస్తైవ 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 గతిరన్యథా. అందుకోసం వీళ్ళు ఏమన్నారంటే ఈ కలియుగం వచ్చేసిందని చెప్పి మేము ఈ వైష్ణవే వయం అంటే ఈ వైష్ణవులకు సంబంధించినటువంటి ఈ స్థానంలో మేము అందరము కూర్చున్నాం. కథాయాం సక్షిణా హరే, ఆ శ్రీహరి కథను వినడం ద్వారా మేము యజ్ఞం చేద్దామనుకుంటున్నాము. అయితే ఈ కలియుగం ప్రభావం మాకు తెలుసు. ఈ కలియుగ ప్రభావం ఏమిటి? ఈ కలియుగ ప్రభావం అంటే కలిం సత్వహరం పుంసాం. ఈ కలియుగం యొక్క ప్రభావం ఏమిటంటే సత్వగుణాన్ని హరిస్తుంది. కలియుగం సత్వగుణాన్ని హరిస్తుంది. సత్వగుణం అంటే ఏమిటి అంటే వాళ్లకు బ్రాహ్మణ లక్షణాలు ఉండాలి. శమో దమో తపశ్చౌచం శాంతి రాజ్యమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. ఈ సత్వగుణం అంటే బ్రాహ్మణుల లక్షణాలు అన్నీ కూడా హరించిపోతాయి. ఎవరికి అంతరేంద్రియ నిగ్రహం ఉండదు, బాహ్యేంద్రియ నిగ్రహం ఉండదు, శాంతి ఉండదు, తపస్సు ఉండదు, శౌచం ఉండదు, జ్ఞానం ఉండదు, విజ్ఞానం ఉండదు, తర్వాత నిజాయితీ అనేది ఉండదు. ఇవన్నీ ఉండవు. కలిం సత్వహరం పుంసాం కన్నద్వా. ఇటువంటి పరిస్థితితో ఈ కలియుగంలో మరి మేము ఈ సంసార సాగరాన్ని, ఈ కలిసాగరాన్ని దాటాలి అంటే దాటించేటువంటి నౌక ఉండవచ్చు, కానీ నావికుడు కావాలి కదా. భగవద్ అనుగ్రహంతో దుస్తరం నిష్ఠితీర్షితాం ధాత్ర. ధాత్ర అంటే భగవంతుడి అనుగ్రహం వల్ల మిమ్మల్ని మేము నావికుడిగా పొందామయ్యా ఓ సూత గోస్వామి. పొందాం కాబట్టి మేము ఇప్పుడు మీ ద్వారా విందామనుకుంటున్నాము. ఏమిటి? అదేమిటి? కృతవాకిల కర్మాణి సహారామేణ కేశవ. ఆ కేశవుడు రాముడితో కలిసి ఏం చేశాడు? కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవ అతిమర్త్యాని భగవాన్ గూఢ కపట మానుష. ఈ విధంగా ఆ బలరామకృష్ణుల కథను వినడానికి వాళ్ళు నాంది ప్రస్తావన చేశారు. ఇది మనకు మొదటి స్కందంలోని మొదటి అధ్యాయంలోనే వస్తుంది. సూత గోస్వామి వారికి అంత స్పష్టంగా తెలుసు. అందుకోసమే ఇక్కడ కృతవాకిల కర్మాణి సహరామేణ కేశవ అతిమర్త్యాని భగవాన్ అనే పదం అక్కడ స్పష్టంగా వారు అదే వాళ్ళు అడిగినటువంటి చెప్పినటువంటి మాటకు తగ్గట్టుగానే ఎప్పుడైతే సూత గోస్వామి భాగవతాన్ని మొదలుపెట్టారో అప్పుడు ఆయన ఏమన్నారంటే ఏకోనవింశే వింశతి మే వృష్ణశో ప్రాప్య జన్మని రామకృష్ణ ఇతి భువో భగవాన్ అహరద్భరం. ఇక్కడ భగవంతుడి యొక్క 22 అవతారాలని సూత గోస్వామి వర్ణించినప్పుడు ఎక్కడా కూడా భగవాన్ అనే పదం ఆయన వాడలేదు. కానీ ఎప్పుడైతే ఈ 19వ అవతారము 20వ అవతారం ఏకోనవింశే అంటే 19వ అవతారము, వింశతి మే అంటే 20వ అవతారం, ఏకోనవింశే వింశతి మే వృష్ణిశో ప్రాప్య జన్మని రామకృష్ణ ఇతి భువో భగవాన్ అహరద్భరం. ఈ భూమి యొక్క భారాన్ని తొలగించడం కోసం 19వ అవతారంలో 20వ అవతారంలో భగవంతుడు స్వయంగా ఆవిర్భవించాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈ విధంగా రామకృష్ణులు అనేది ద్వంద్వ సమాసం, ఇద్దరు కలిసే ఉంటారు. ఎందుకంటే ఆ అద్భుతమైనటువంటి లీలను ఈ జగత్తులో ప్రవర్తిల్ల చేయడం కోసము ఇద్దరు కలిసే వచ్చారు. అందుకోసం మొట్టమొదటి రాముడు వచ్చాడు, తర్వాత కృష్ణుడు వచ్చాడు. అందుకోసమే రామకృష్ణులు అంటే ద్వంద్వ సమాసము. అంటే ఇద్దరిని రెండు కూడా ఒకటే భావము, ఇద్దరిని విడదీయలేనిది. అందుకోసమే ఈ రామకృష్ణ. ఈ 19వ అవతారమే ఈనాటి మన కథ. చాలా అద్భుతమైనది, ఆనందదాయకమైనది, ప్రేరణ కలిగించేది, సమస్త శుభాలను కలిగించేది. ఈ భాగవతం ఈ కథ ఎవరి కథ అంటే మనకు సాక్షాత్తుగా భాగవతాన్ని ప్రసాదించడం కోసము ఒక మహనీయుడు అనేటువంటి సూత గోస్వామికి సంపూర్ణమైనటువంటి శక్తిని ప్రసాదించినటువంటి బలరాముడి కథ. ఆ సూత గోస్వామికి బలరాముడు ఆ శక్తిని ప్రసాదించాడు, ఆ శక్తిని ఆవహింపజేశాడు, శక్తి ఆవేశం చేశాడు. కాబట్టి ఆ సూత గోస్వామి భాగవతాన్ని విన్నట్టుగా గుర్తుపెట్టుకోగలిగాడు, పట్టుకుని ఈ శౌనకాది ఋషులకు చెప్పగలరు. కాబట్టి ఆ భాగవతాన్ని మనం వినడానికి చక్కటి వరదానాన్ని ప్రసాదించినటువంటి బలరామునికి అద్భుతంగా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మనం కథలోకి ప్రవేశిద్దాం. ఇంతటితో మన ప్రవేశిక జరిగింది, అద్భుతమైనది. కృష్ణ బలరాముని మీరు చక్కగా చూస్తున్నారు. కృష్ణ బలరాముల యొక్క
సుందరమైన వారి యొక్క ఆనందకరమైనటువంటి రూపాలను ఈ విధంగా రూపాన్ని తిలకించండి. తర్వాత నేను పలికే కథను ఆలకించండి. తద్వారా ఆత్మానందంతో పులకించండి. అయితే ఈ రామకృష్ణుల కథ, బలరాముడి కథ ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే దశమస్కందంలో ప్రారంభమవుతుంది. ఏ విధంగా ప్రారంభమైంది అంటే పరీక్షణ్ మహారాజుకు ఒక ప్రశ్న కలిగింది. అవునండి, బలరాముణ్ణి రోహిణీ నందనుడు కూడా అంటారు, మరి దేవకీ నందనుడు కూడా అంటారు. ఇద్దరికీ ఒకే బాలుడు, ఇద్దరికీ కొడుకుగా, అంటే ఇద్దరు తల్లులకు ఒకడే కొడుకు ఏ విధంగా అవుతాడు అని ప్రశ్నించారు. దాంతో ప్రారంభమైంది బలరాముడు కథ. అంటే రోహిణీ పుత్ర దేవకీ నందన ఈ విధంగా వస్తుంది. మరి ఒకే ఇద్దరు తల్లులకి ఏ విధంగా పుత్రుడు అవుతాడు అని దాంతో కథ మొదలవుతుంది. ఇంకా ఆయనకు చాలా ఇష్టమైనది, ఎందుకంటే శుకదేవ గోస్వామికి కృష్ణ బలరాముల గురించి చెప్పడమే ఉత్సాహం. అందుకోసము ఆయన కథను చెప్పడం మొదలుపెట్టారు. చెప్పి ఎప్పుడైతే కంసుడు దేవకీ అంటే కంసుడికి అర్థమైపోయింది, దేవకీదేవి అష్టమ గర్భమే, తనకు మృత్యువు అని ఎప్పుడైతే అర్థమైందో వాళ్ళిద్దరిని చెరసాల్లో బంధించాడు. బంధించడమే కాకుండా దేవకీదేవికి పుట్టినటువంటి 6 పుత్రులను కూడా వధించాడు. 6 పుత్రులను వధించాడు. అయితే ఎప్పుడైతే మరి ఈ 6 పుత్రులు వచ్చారు, మరి అష్టమ గర్భం అంటే ఎవరు? భగవంతుడు రాబోతున్నాడు. కానీ అష్టమ గర్భంలోకి రాకముందరే 6 వచ్చేసారు. ఆ 6 వధించబడ్డారు. ఎవరు అంటే దానికి హరివంశంలో ఒక కథ చెప్పబడింది. దానిలో పూర్వము వారు కాలనేమి పుత్రులు, అంటే కాలనేమి పుత్రులు వాళ్ళు అంటే హిరణ్యకశిపుడికి మనవాళ్ళు 6 ఉండారనమాట. అయితే వారేం చేశారు, వాళ్ళు ఎప్పటికీ మరణం రాకుండా ఉండగా బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తారు. ఆ బ్రహ్మదేవుడికి తపస్సు చేయడం ద్వారా వాళ్ళు ఏమనంటే దేవతల ద్వారా కానీ, రోగం ద్వారా కానీ, యక్షుల ద్వారా కానీ, దేని ద్వారా కూడా మృత్యు కలగకుండా ఉండడం అనేటువంటి ఈ వరాన్ని బ్రహ్మదేవుడిని పొందే ప్రయత్నం చేస్తారు. దాంతో హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. ఏమిటి, నాకు చెప్పకుండా వెళ్ళి బ్రహ్మదేవుడు తపస్సు చేస్తాడు అని చెప్పి మీరు ఈ విధంగా అనుకుంటున్నారా? అదే మీకు మీ తండ్రి ద్వారానే మృత్యు కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి గురించి అడగలేరు. వాళ్ళు మీ తండ్రి ద్వారానే మీకు మృత్యు కలుగుతుంది అని శపం ఇచ్చాడు. అయితే ఆ తండ్రి కాలనేమి మళ్ళీ వచ్చే జన్మలో, అంటే తరువాత జన్మలో కంసుడిగా పుట్టాడు. ఆ షడ్గర్భులే దేవకీదేవి గర్భాన వచ్చారు. ఆ విధంగా ఆ హిరణ్యకశిపుడు పెట్టినటువంటి శాపం కారణంగా ఆ 6 మృత్యు కలిగింది. అంటే ఏంటి, ఆ విధంగా దానవులు పుట్టారు కదా. మరి అటువంటి గర్భాన్ని పవిత్రం చేయాలి కదా. ఆ గర్భాన్ని పవిత్రం చేయడం కోసమే సంకర్షణుడు దేవకీదేవి గర్భంలో 7వ గర్భంగా ప్రవేశించాడు. అయితే 7వ గర్భంగా ప్రవేశించాడు. అయితే ఇక్కడ భగవంతుడు ఆ కంసుడిని తికమక పెడదామనే సంకల్పంతో తికమక పెట్టే ప్రయత్నంలో ఏం చేశాడంటే యోగమాయను పిలిచి యోగమాయకు ఒక సందేశం ఇచ్చాడు. ఏమిటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే సప్తమ గర్భం ఉందో ఆ సప్తమ గర్భాన్ని ఇప్పుడు మథుర నుంచి ద్వారకకు స్థలాంతరం చెయ్యి. అక్కడ కూడా వసుదేవుని భార్య ఉంది, రోహిణి ఉంది. కాబట్టి ఈ దేవకీదేవి గర్భం నుంచి రోహిణి గర్భానికి మార్చు. తర్వాత నేను 7వ గర్భం నేను ప్రవేశించబోతున్నాను అని చెప్పి భగవంతుడు ఆ యోగమాయకి చెప్పాడు అన్నమాట. అయితే భగవంతుడు ఆ విధంగా చెప్పేటప్పటికీ యోగమాయ ఆ కార్యాన్ని నిర్వహించింది. యోగమాయ ఆ కార్యాన్ని నిర్వహించడం వలన, ఆ స్థలాంతరం చేయడం వలన దేవకీదేవికి గర్భపాతం జరిగిపోయింది. ఎందుకంటే అప్పటిదాకా గర్భం కనిపించింది, ఉన్నట్టుండగా గర్భమయమైపోయింది. అందరూ దేవికి గర్భపాతం అయింది అందరూ అనుకున్నారు. ఇక్కడ చూసేటప్పటికల్లా ఏమో ఇక్కడ రోహిణికేమో గర్భం వచ్చింది. ఇదందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ అక్కడ యోగమాయ పనిచేస్తుంది. యోగమాయ పనిచేసినప్పుడు అందరూ కూడా మాయలో మునిగిపోతారు. అందరూ కూడా విస్మృతికి గురవుతారు. మాయ అంటే ఏమిటి? మాయ అంటే విస్మృతి. మోహము అంటే విస్మృతి. మనకిది ముఖ్యంగా దశమస్కందంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే దేవకీదేవి గర్భపాతం జరిగిందో దానికి ఒక ప్రయోజనం ఉంది. ఎందుకంటే
ఇప్పుడు అది ఆగానే 8వ గర్భం భగవంతుడు. మరి ఇప్పుడు కంసుడికి పెద్ద అనుమానం, ఇప్పుడు 7వ గర్భము, ఆవిడ 7వ గర్భాన్ని ధరించింది, ఇది కరెక్టే, కానీ ఆ గర్భం నుంచి శిశువు రాలేదు. మరి అది గర్భం వచ్చినట్ట రానట్ట. మరి ఇప్పుడు మళ్ళీ ఇంకో గర్భం వచ్చింది. మరి దీన్ని నేను 7 అనుకోవాలా 8 అనుకోవాలా? ఈ విధంగా భగవంతుడు ఆ విధంగా కంసుడిని మాయలో పెట్టాడు. ఆ విధంగా కానీ అక్కడేమో ఆ విధంగా యోగమాయ ద్వారా కంసుడికేమో మాయ, కన్ఫ్యూజన్. తర్వాత దేవకీదేవి గర్భం నుంచి అక్కడ మథురలో, అక్కడ గోకులంలో అక్కడ రోహిణి గర్భంలోకి మార్చబడింది. అదేమిటి, భర్త ఇక్కడ లేడు, ఈవిడ గర్భవతి ఎట్లా అయింది అని ఎవరికి కూడా అనుమానం రాదు. అది కూడా యోగమాయ. ఆశ్చర్యం. అంటే నార్మల్. ఈ విధంగా భగవంతుడు యోగమాయను ప్రకటిస్తుంటాడు. ఎందుకంటే ఇటువంటి కథలు మనకు చాలా వస్తుంటాయి. ముఖ్యంగా బ్రాహ్మణ పత్నులు కృష్ణ బలరాములకి రకరకాల ఆహారాలు పట్టుకొస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే తమ భర్తలు బ్రాహ్మణులు ఉన్నారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళకి ఇవ్వద్దు అన్నా కూడా వాళ్ళు తెగించి వాళ్ళ యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి వాళ్ళు వెనక్కి వచ్చారు. వచ్చి కృష్ణ బలరాములకు వాళ్ళు ఆహారం పెట్టారు. అడవిలో ఒక కథ వస్తుంది, తర్వాత చెప్తాను, ఇది జస్ట్. కానీ ఎప్పుడైతే మళ్ళీ అంటే వాళ్ళు అంటున్నాడు, ఇక మేము ఇంటికి పోయే ప్రసక్తే లేదు, ఎందుకంటే మేము మా భర్తలందరినీ కూడా వారి అధికారాన్ని వాళ్ళ ఆదేశాన్ని ధిక్కరించి వచ్చాం, కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి రానివ్వరు అని బ్రాహ్మణ పట్టణకు అనిపించింది. కానీ కృష్ణ చెప్పాడు, మీకు ఏం భయం లేదు, మీరు వెళ్ళండి, వాళ్ళు ప్రేమగా మిమ్మల్ని పిలుస్తారు, నా మాట నమ్మండి అని. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణ పత్ని వెనక్కి వెళ్ళారో అసలు ఏది జరగనట్టుగా ఆ బ్రాహ్మణ అందరినీ ప్రేమగా వాళ్ళు ఇంటికి ఆహ్వానించారు. ఇదే యోగమాయా ప్రభావం. తర్వాత గోపికలు రాసక్రీడలో రాత్రి మొత్తం వాళ్ళు ఆ మహారాసక్రీడలో వాళ్ళందరూ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా యోగమాయ పనిచేసింది. ఇంట్లోంచి గోపికలందరూ వెళ్ళిపోయారు అర్ధరాత్రి పూట. కానీ ఇంట్లో అందరికీ ఏమిటి, తమ భార్యలు తమ దగ్గరే ఉన్నారు అన్న భావన వాళ్ళకి కలిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. ఎంత యోగమాయా ప్రభావం. ఈ విధంగా భగవద్లీలలో యోగమాయ ఒక ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. అయితే ఆ విధంగా స్థలాంతరం జరిగింది. తర్వాత భగవంతుడి నందుని ఇంట్లో అదేంటి అక్కడ మథురలో తర్వాత 8వ గర్భంలో భగవంతుడు ఆవిర్భవించిన తర్వాత అక్కడి నుంచి వసుదేవుడు తీసుకొస్తాడు ఇక్కడికి ఇంటికి. గోకులంలో తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు అప్పటికే రాత్రి అయిపోయింది, అర్ధరాత్రి. ఆ సమయంలో యోగం అందరూ పడుకున్నారు. ఏం జరిగిందో ఎవరు తెలియదు. అక్కడ అక్కడ మళ్ళీ యోగమాయ, అందరూ నిద్రపోతున్నారు. పొద్దున్న లేచి చూసేపటికల్లా యశోద పక్కన చిన్నపిల్లవాడు కృష్ణుడు. ఓ, నందబాబాకి కొడుకు పుట్టాడు, పెద్ద ఉత్సవం చేస్తున్నాడు. అదే మన కృష్ణ జన్మాష్టమి మనం పెద్ద ఉత్సవం చేస్తున్నాం. అయితే కృష్ణాష్టమి మొన్ననాడు చేసేదే మనం నందోత్సవం చేస్తుంటాం. అదే నందమహారాజు ఆ రోజు నందోత్సవం చేస్తాడు. అది అప్పటికే బలరాముడు, ఎందుకంటే బలరాముడు మొట్టమొదటి అయిపోయింది 1 year. అంటే కృష్ణుడు వచ్చేంత వరకు బలరాముడు ఒక సైలెంట్ అనమాట, నో యాక్షన్. ఇద్దరు అది ఎప్పుడే కృష్ణుడు రాగానే బలరాముడు స్టార్ట్ అయిపోయాడు. అందుకో చూడండి చక్కగా మీకు ఫోటోలు కనిపిస్తాను, బలరాముడు ఉత్సాహంగా పక్కన కనిపిస్తున్నాడు. సో అందుకేమో అభిషేకం చేస్తున్నారు, కానీ బలరాముడేమో ఈజ్ వెరీ యాక్టివ్. ఆల్రెడీ 1 year బాయ్ ఈజ్ జస్ట్ వాకింగ్ అండ్ అబ్జర్వింగ్, అన్నీ కూడా చక్కటి యాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ విధంగా కృష్ణ బలరాముల కథ ఆ విధంగా మొదలైంది. ఆ విధంగా అద్భుతమైన కథలు. అయితే ఎప్పుడైతే చాలా 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 రకరకాల లీలలు ఉన్నాయి, ఇవన్నీ మనకు దశమస్కందంలో వస్తుంటాయి. అయితే మొట్టమొదటి బలరాముడి లీల ఎక్కడ వస్తుంది అంటే గర్గముని వచ్చి, అంటే ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు నామకరణం చేయాలి. మనం ఇప్పుడు పిల్లలు పుట్టారు, పిల్లలకు పేరు పెట్టకపోతే ఎట్లా పిలుస్తాం? అంతేగా, పిల్లలకు పేరు పెట్టాలి కదా. పేరు పెట్టాలి కాబట్టి వసుదేవుడు పంపించాడు. ఎందుకంటే ఆయన చేస్తూ తన 2 పిల్లలు కూడా
నందమహారాజు ఇంట్లో ఉన్నారు కాబట్టి వారికి సంస్కారాలు చేయాలి, నామకరణ సంస్కారం చేయాలి కదా అని చెప్పి గర్గముని పంపించాడు. ఆ గర్గముని పంపిస్తే గర్గముని వచ్చాడు. రాగానే ఓహో ఆయన నందమహారాజు చాలా ఆనందించారు. ఓహో ఇంతటి మహానుభావులు వచ్చారు, ఎంత ధన్యం, నా జీవితం ఎంత ధన్యమైంది, మీలాంటి మహానుభావులు వచ్చారు, సమయానికి వచ్చారు. మా ఇద్దరు పిల్లలకు ఉన్నారండి, మా ఇద్దరు పిల్లలకి మీరు పేర్లు పెట్టాలి, నామకరణ సంస్కారం చేయాలండి అని. చాలా పెద్ద చేస్తామంటే, నాయనా నువ్వు అట్లా చేయకు, నేను కనుక నామ సంస్కరణ చేస్తే కంసుడు తెలిసిపోతుంది, కాబట్టి మనం రహస్యంగా చేయాలి అంటే ఆయన ఓకే అండి పర్వాలేదు గోశాలలో చేద్దాం అని చెప్పారు. గోశాలలో ఇద్దరు పిల్లలను, ఒకడేమో యశోదానందనుడు, ఇంకోడేమో రోహిణీ నందనుడు, ఇద్దరిని చక్కగా నందమహారాజు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని పేర్లు పెట్టండి మా పిల్లలకి అన్నప్పుడు మొట్టమొదలు నందమహారాజు ప్రీత్యర్థము అదేంటి గర్గముని ఎవరికి పేరు పెట్టారంటే రోహిణీ నందనుడికి పేరు పెట్టారు. నామ సంస్కరణ ఎవరు జరిగింది అంటే మొట్టమొదలు రోహిణికి. శ్రీ గర్గ ఉవాచ అయం హి రోహిణీ పుత్రో రమయన్ సుహృదో గుణై ఆఖ్యాస్యతే రామ ఇతి బలాదిఖ్యా బలం విదుః యదు నామ పృథద్భావా సంకర్షణముశంత్యపి అని 3 పేర్లు పెట్టాడు. 1 కాదు 2 కాదు 3 పేర్లు. చూడండి అద్భుతం ఉంది చాలా. అయం హి రోహిణీ పుత్ర, ఈ రోహిణీ పుత్రుడికి, ఈ బలరాముడికి బలరాముడు అట్లా ఉండదు, ఈ రోహిణి అప్పటికి పేరు రాలే కదా చేసే అట్లా మనం అందరం రకరకాల అంటే అప్పుడు ఏం చేస్తారంటే పిల్లవాడిని తల్లి పేరు పెట్టి పిలుస్తుంటారు వాళ్ళు, ఆ విధంగా నడుస్తుంటుంది. అది మనకి ఆచారం లేకపోయినా కూడా ఇక్కడ మాత్రం అయం హి రోహిణీ పుత్రో, ఈ రోహిణీ నందనుడికి రమయన్ సుహృదో గుణై, రమయం సుహృదో గుణై ఆఖ్యాస్యతే రామ ఇది బలాదిఖ్యా బలం విదుః. అయితే ఈ బాలుడు తన దివ్య గుణాలచే బంధుమిత్రులకి సమస్త ఆనందాన్ని కలిగిస్తాడు కాబట్టి ఇతడికి రాముడు అని పేరు. రామ్ ఒక్కోసారి అంటే మన కొంతమంది ఉంటారు ఏంటి బలరాం భక్తులు, రామ్ 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 అంటారు. ఏంటి ఇంట్లో రామ్ భక్తులు ఉన్నారు? రామ్ భక్తులు కాదు, బలరాం భక్తులు వాళ్ళు, రామ్. సో అట్లా పిలుస్తున్నారు, హే రామ్, हे कृष्ण, हे राम, ये राम बोल रहे, कोई राम भक्त है, राम भक्त हैं, बलराम की भक्त है वो. సో ఆ విధంగా ఎవరైతే మరి ఎవరు పిలుస్తారు రాముడు అంటే బలరాముణ్ణి ఎవరైతే రామా అని పిలుస్తుంటారో, రామా రామా అని పిలుస్తుంటారో వాడికి ఆనందాన్ని కలిగిస్తాడట బలరాముడు. అందుకోసం స్పష్టంగా చెప్తాం ఏంటి రమయన్ సుహృదో గుణై. గర్గముని చాలా స్పష్టంగా చెప్తున్నాడు, రమయన్ సుహృదో గుణై, ఎవరైతే బంధుమిత్రులు ఆఖ్యాసతే రామ ఇతి బలాదిఖ్యా బలం విదుః. సుహృదో అంటే బంధుమిత్రులు, ఎవరైతే బలరాముడు తన బంధుమిత్రులుగా భావిస్తాడో, ఎవరైతే బలరాముణ్ణి తమ బంధువుగా భావిస్తారో అతడికి ఆనందాన్ని కలిగించేవాడు కాబట్టి అతడికి రాముడు అని పేరు. ఎవరైతే బలరాముడు చాలా బలవంతుడండి అంటే అతడికేమో బలదేవ్ అని పిలిచే వాళ్ళేమో అతని శక్తిని చూస్తుంటారు, రామ్ అని చూసే వాళ్ళేమో అతన్ని ప్రేమగా చూస్తుంటారు అని ఆ విధంగా స్పెషల్ పేర్లు పెట్టారన్నమాట. పెట్టి యదూనామ పృథగ్భావాత్ సంకర్షణముశంత్యపి అంటే ఇతడు రెండు కుటుంబాలను కలుపుతాడు కాబట్టి సంకర్షణుడు. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా కూడా ఆచార్యులు చెప్పారు, అదేమిటంటే వసుదేవుడు నందుడు ఇద్దరు కూడా ఒకే తండ్రికి జన్మించినట్టు వారు, కానీ తల్లిలు మాత్రం వేరు. ఒక తల్లేమో క్షత్రియ వనిత, ఒకనేమో వైశ్య వనిత. ఈ వైశ్య వనితకు జన్మించినటువంటి వాడే నందుడు, క్షత్రియ వనితకు జన్మించినటువంటి వాడు వసుదేవుడు. ఆ విధంగా అతడు
ఆ విధంగా వచ్చింది. కానీ ఇప్పుడు ఈ 2 వంశాలని అంటే ఫస్ట్ గర్భంలో వచ్చిందేమో అక్కడ, కానీ తర్వాత జన్మించిందేమో ఇక్కడ. కాబట్టి 2 వంశాలని కలిపాడు బలరాముడు. కాబట్టి సంకర్షణుడు అనే పేరు కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఈ విధంగా నామకరణ ఉత్సవం, చాలా అద్భుతంగా నామకరణ ఉత్సవం జరిగింది. తర్వాత కృష్ణ బలరాములు పెరిగి పెద్దగా అవడము, తర్వాత చోరలీలలు, అవన్నీ చాలా అద్భుతంగా వస్తుంటాయి. అవన్నీ మనం ఎప్పుడైనా కథలో చూసుకుందాం. ఇవాళ కథలో అవన్నీ విషయాలు రావు. అయితే ఇక్కడ ప్రతి చోట కూడా మనం చక్కగా గమనిస్తే బలరాం అంటే శ్రీకృష్ణుడు లీలలు చేయడం కోసము బలరాముడు సహాయపడేవాడు, అందుకోసం సహరామేణ కేశవ. అయితే బలరాముడు ఒక లీలలో చక్కటి సహాయం చేశాడు. ఏమిటి అంటే నోట్లో విశ్వాన్ని చూపించడం. అంటే నోటిలో పూర్వమైనటువంటి విశ్వాన్ని చూపించామట. అది ఏం జరిగింది అంటే ఒకసారి అందరూ ఆడుకునేవాళ్ళు, అంటే ఇంటి పక్కల పిల్లలు వాళ్ళు బలరాముడు అందరూ ఆడుకునేవాళ్ళు. ఆడుకుంటూ కృష్ణుడు ఏం చేశాడు, అక్కడ మట్టి తిన్నాడు. మట్టి తినేటప్పటికీ బలరాముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏకదా క్రీడమానాస్తే రామ జాగోపధారక కృష్ణో మృదం భక్షితవాన్ ఇది మాత్రే న్యవేదయన్. కృష్ణో మృదం భక్షితవాన్. అమ్మ కృష్ణుడు మట్టి తిన్నాడమ్మా. బలరాం పరిగెత్తుకుంటూ చెప్పాడు. ఆశ్చర్యపోయింది యశోదమ్మ. ఏమిటి, ఇప్పుడే ఇంత వెన్న తిని పంపించాను, ఇన్ని పెట్టాను, మళ్ళీ మట్టి తినడం ఏంటి వీడు అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆవిడ. బలరాముడు తీసుకెళ్ళాడు మేడం. చూడు అక్కడ తింటున్నాడు చూడు అని తీసుకెళ్ళాడు. అందరితో ఆడుకుంటున్నాడు, మట్టి తింటున్నాడు. కానీ అమ్మ వచ్చేప్పటికల్లా ఆ మట్టి తినడం మానేశాడు. నోరు అంటే ఒక బుద్ధిమంతుడిలాగా, ఏమిటి మట్టి తిన్నావా? తినలేదు. తిన్నావా అంటే తినలేదు అని చెప్పడం కూడా, అందుకే నోరు అట్లా ఉంటుంది కదా, తిన్నావా నోరు తెరిచాడు. నోరు తెరవగానే మహాద్భుతం. అంటే మూకీ అనమాట, నాట్ టాకీ, ఓన్లీ మూకీ. అంటే మూకీ సినిమా లాగా. తిన్నావా తినకపోతే నోరు చూపించు. నోరు. అద్భుతం, పరమాద్భుతం. అంటే ఈ విధంగా బలరాముడు సహాయం. సహరామేణ కేశవ అతిమర్త్యాని భగవాన్. పిల్లవాడు కనుక నోరు చేస్తే ఏం కనిపించేది? మామూలు పిల్లవాడే అయితే ఏం కనిపించేది? మట్టి కనిపించేది. అలా మట్టి కనిపించలే, బ్రహ్మాండం కనిపించింది. కాబట్టి గూఢ కపట మానుష అతిమర్త్యాని భగవాన్ గూఢ కపట మానుష. అది కపట మానుషుడు అక్కడ. కాబట్టి ఆ నోటిలో కనిపించింది మట్టి కాదు, బ్రహ్మాండం కనిపించింది. ఆ బ్రహ్మాండమే కాదు, దాంట్లో ఆ యశోదమ్మకు నందగోకులం కూడా కనిపించింది. నందగోకులంలో తాను కూడా కనిపించింది. అంటే పిక్చర్ ఇన్ పిక్చర్ లాగా అనిపిస్తుండ. లోపల తను కూడా కనిపించింది. దాంట్లో పక్కన బలరాముడు, అందరూ కనిపిస్తున్నారు. ఏమిటిది? ఇది అద్భుతం, ఇది పరమాత్మ. ఈ విధంగా అద్భుతంగా వాళ్ళది సాగుతూ ఉండేది. ఈ విధంగా బలరామకృష్ణులు కొద్దిగా పెద్దగా అయిన తర్వాత వాళ్ళు గోవత్స పాలనను మొదలుపెట్టారు. గోవత్స పాలన సాగుతోంది. ఆ గోవత్స పాలన సమయంలోనే వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఎక్కడికి అంటే గోవర్ధన పర్వతానికి దగ్గరికి వెళ్ళేవారు. ఆ గోవర్ధన పర్వతానికి కృష్ణ బలరాముడు చాలా ఇష్టం. హంతాయమద్రి అబల హరిదాసవర్యో యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద. యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద. ఎప్పుడు కృష్ణ బలరాములు వచ్చి తమ పాదాలు తన మీద పెడతారా అని చెప్పి ఆ గోవర్ధనుడు ఎదురు చూస్తూ ఉండేవాట. అయ్యో సాయంత్రం అయిపోయింది, వెళ్ళిపోతారు వీళ్ళెప్పుడు, మళ్ళీ ఎప్పుడు వస్తారో అని చెప్పి ఆ గోవర్ధనుడు ఎదురు చూస్తుండేవాడు. రాగానే వాళ్ళు కొండ ఎక్కేవాళ్ళు. కొండ ఎక్కగానే వాళ్ళని పులకించిపోయి యద్ రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద. అందుకోసం వాళ్ళకి రాగానే వాళ్ళకి మంచిగా వాళ్ళకి పళ్ళు ఇవ్వడము, వాళ్ళకు ఆ లేగదూడకి చక్కటి కసవు ఇవ్వడం, ఈ విధంగా అద్భుతంగా సాగుతూ ఉండేది. ఈ విధంగా రకరకాల లీలలు సాగుతున్నాయి. అయితే ఒకరోజు బలరాముడు పుట్టినరోజు వచ్చింది. ఆ బలరాముడు పుట్టినరోజు నాడు
ఆ రోజు అరే నాయన బలరామ ఇవాళ నీ పుట్టినరోజు కాబట్టి ఇవాళ మాత్రం నువ్వు అడవికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు, స్నానం చేయాలి, పూజలు చేయించాలి చాలా ఉంది, ఇవాళ కృష్ణుని వెళ్ళని పిల్లలతో పాటు వెళ్తాడు, నువ్వు మాత్రం వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పింది. ఎవరు? రోహిణి. సరే అనుకున్నాడు. అంటే ఆ సరేలో కూడా చాలా పెద్ద పనులు ఉంటాయి, ఎందుకంటే బలరాముడు ఉంటే ఆ పని కానివాడు కాబట్టి, ఆ లీల జరగదు కాబట్టి ఆ బలరాముని ఇక్కడ ఉంచడం జరిగింది. అంతా భగవలీల. అతిమర్త్యాని భగవాన్ గూఢ కపట మానుష. ఏమిటి బలరాముని ఏంటి కృష్ణుడు కూడా ఉంచాలి కదా, ఆవిడకి అంత అదేంటి ఇంత పక్షపాతమా అంటే అది కాదు, అది భగవలీల కావాలి అక్కడ. మహాద్భుతమైన లీల, సంవత్సరం పాటు జరగవలసిన లీల అక్కడ బ్రహ్మ విమోహన లీల. ఆ బ్రహ్మ విమోహన లీలను చేయడం అయితే అది చాలా పెద్ద కథ, అది మనం వేరే భాగవత కథలో విందాం. అదే అట్లా బలరాముడు ఆ సమయంలో కృష్ణుడికి సమస్త గోప బాలురు, సమస్త లేగదూడల యొక్క రూపాన్ని తానే స్వీకరించవలసినటువంటి అవసరం పడింది. ఆ విధంగా శ్రీకృష్ణుడు బ్రహ్మకు కూడా విమోహనం కలిగించాడు. విమోహనం కలిగించి స్వయంగా ఆ రూపాలన్నీ కూడా విష్ణు రూపాలే అని చూపించడం జరిగింది, చాలా పరమాద్భుతంగా. అయితే అట్లా ఆ సంవత్సరం పాటు జరిగినటువంటి ఆ లీలల్లో కృష్ణుడికి అంటే అదేంటంటే భగవంతుడు ఎట్లా ఉంటుందంటే ఏ కోరిక కోరినా కూడా తీర్చేటువంటి వాడే భగవంతుడు. పరమాత్మ రూపంలో హృదయంలో ఉంటాడు కాబట్టి ఏ కోరుకోవడమే ఆలస్యం, తీర్చడం వెంటనే జరుగుతుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఇట్లా బలరాముడు ఇట్లా ఆనందంగా గోకులంలో బృందావనంలో తిరుగుతున్నప్పుడు ఆ వ్రజంలో ఉండేటువంటి వనితలకి, అంటే వృద్ధ వనితలకి, పెద్దవాళ్ళకి, ఆహా కృష్ణుడు లాంటి పిల్లవాడే కనుక, అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు కానీ కృష్ణులాగా పిల్లలు ఉంటే మేము ఎంత చక్కగా పాలిచ్చేవాళ్ళం, కృష్ణుడు ఎంత చక్కగా మంచి వంట చేసే రోజులు మంచి ముద్దలు పెట్టేవాళ్ళం, గోరు ముద్దలు తినిపించేవాళ్ళం అని వాళ్ళు అనుకునేవారు. అయితే వారి ఆ కోరికను తీర్చడం కోసం సంవత్సరం పాటు కృష్ణుడు ప్రతి ఒక్కడికి కూడా వాళ్ళ పిల్లవాళ్ళలాగా మారాడు. ఎందుకంటే ఆ పిల్లలందరినీ కూడా బ్రహ్మదేవుడు తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ఆ పిల్లవాడి రూపం తనే స్వీకరించి అందరి ఇళ్ళకి వెళ్ళాడు. అందరి ఇళ్లలో ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమని, ఆప్యాయతని, వాళ్ళు చేసేటువంటి ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ భావాన్ని కలిగించాడు, వాళ్ళకి ఆనందాన్ని కలిగించాడు. కాబట్టి కోరుకోవడం ఒక్కటే జీవుడు చేయగలిగింది, భగవంతుడు నిశ్చయంగా తీరుస్తాడు. ఇవన్నీ అద్భుత లీల జరగాలి కాబట్టి బలరాముడు తన పుట్టినరోజు నాడు వెళ్ళలేదు. ఈ విధంగా సాగింది. మళ్ళీ సంవత్సరం పాటు మళ్ళీ బలరామ జయంతి వచ్చింది, మళ్ళీ పుట్టినరోజు నాడు. అయితే అప్పుడు లీల చేయాల్సిన అవసరం కాబట్టి నెక్స్ట్ బలరాముడు మళ్ళీ వెళ్ళాడు. కానీ అప్పుడు మాత్రం తల్లి వెళ్ళి నాయన అంది, వెళ్ళాడు. కానీ ఆ రోజు ఇంకా అప్పటికి లీల పూర్తి కాలేదు. అయితే ఆశ్చర్యపోయాడు, ఏమిటి ఇదంతా అండి, నాకు కూడా ఏంటి ఈ పిల్లల మీద ఎందుకు నాకు ఆకర్షణ కలుగుతోంది, గొప్ప బాలురు, ఈ గొప్ప బాలుల మీద ఎందుకు నాకు ఆకర్షణ కలుగుతోంది. బలరాముడు డౌట్ వచ్చింది, కృష్ణుడి మీద నాకు కృష్ణుడి మీద ఉంది కానీ ఈ గోప బాలుల మీద కూడా ఎందుకు ఆకర్షణ కలుగుతోంది, డౌట్ వచ్చింది. బలం ఏంటి చెప్పు, ఇది నేను చేశాను. కరెక్ట్. అప్పుడు చెప్పాడు కృష్ణుడు, వీళ్ళందరూ నేనే, ఈ గోప బాలులు అందరూ నేనే, ఈ గోపవత్సాలను కూడా నేనే. అప్పుడు చెప్పాడు. ఇంత అద్భుతమైంది. బలరామ జయంతి రోజు నాడు అక్కడ అఘాసుర వధ, అవన్నీ మనం తర్వాత ఎప్పుడైనా విందాం. కానీ ఆ బ్రహ్మ విమోహన లీల అక్కడ జరిగింది, ఆ విధంగా జరిగింది. ఆ బ్రహ్మ విమోహన లీల తర్వాత చూస్తే అప్పుడు కృష్ణుడు బలరాముడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోటీ పడ్డట్టు వాళ్ళు లీలలు చేస్తారు. ఈ బ్రహ్మ విమోహన లీల కృష్ణుడు చేయగానే నెక్స్ట్ ఇది ధేనుకాసుర వధ వస్తుంది. ధేనుకాసుర వధ కాబట్టి చూడండి, మీకు కనిపిస్తుంది ఇక్కడ ఒకవేమో బ్రహ్మదేవుడు విమోహన లీల, అది కాగానే నెక్స్ట్ బలరాముడు ధేనుకాసుర వధ. ఎప్పుడైతే ధేనుకాసురుడు రాగానే అక్కడ మంచి పెద్ద తాళవనం ఉంది. తాళవనంలో అంత మంచి సువాసన అనేటువంటి పళ్ళు. అయితే గోపబాలులు అందరూ అన్నారనమాట ఒకరోజు, వాళ్ళకి తెలుసు. అందుకోసం ఫస్ట్ మొట్టమొదటి ఏమంటే రామ రామ మహాబాహో కృష్ణ దుష్ట నిబర్హణ. వాళ్ళు చూడండి, వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. అందుకోసం రామ రామ మహాబాహో అని రెండింటిని పెట్టేశారు వాళ్ళు. రాముడు అని పిలిస్తే మీ అందరం బంధువులం కదా, కాబట్టి మేము చెప్పిన మాట నువ్వు మా కోరికలు తీర్చాలి, రామ అన్నారు వాళ్ళు. రామ రామ మహాబాహో, దాంట్లో బలరాముడు పేరు అంటే ఏంటి, నువ్వు బలవంతుడు కూడా అని కూడా చెప్పారు, కానీ ఫస్ట్ రామ అన్నారు వాళ్ళు.
రామ రామ మహాబాహో కృష్ణ దుష్ట నిబర్హణ. ఇక్కడ దగ్గరలోనే ఓ తాళవనం ఉంది, దాంట్లో మాకు ఆ తాటిపళ్ళు తినాలనిపిస్తోంది, రామా వెళ్ళి తిందామా అన్నారు. పదండి వెళ్ళి బలరాముడు ఒకసారి ఇట్లా ఆ చెట్టుని ఇట్లా ఊపేటప్పటి తాడి పళ్ళాలని ఠాక్కని కింద పడ్డాయి. ఆ గార్ధబాసుడు రావడము ఏ విధంగా అంటే ఆ ధేనుకాసుడిని ఒక్క చేత్తో పట్టి గిరగిర ఒక ఫ్యాన్ తిప్పినట్టు తిప్పి ఇట్లా ఆకాశం ఏడేశారు. అంతటి బలం, చాలా అద్భుతమైనటువంటి కృష్ణుడు బలరాముడు. ఎంతమంది వస్తే అంత గిరగిర తిప్పడం, ఫ్యాన్ తిప్పినట్టే గాల్లో తిప్పడం, పడేయడం. ఎక్కడ పడేశారు అది అంటే తాటి చెట్టు మీద పడేటట్టు. ఎంత టెక్నాలజీ చూడండి, ఎంత టెక్నిక్, హైయెస్ట్ టెక్నిక్. తాటి చెట్టు మీద వెళ్ళి పడాలి, అంత ఎక్స్పర్ట్గా ఇద్దరు తిప్పడం పడేయడం అట్లా చేస్తారు. అద్భుతమైన ఈ విధంగా చేస్తారు. ఎప్పుడైతే బ్రహ్మ విమోహన్ లీల జరిగింది, బ్రహ్మ విమోహన్ లీలగానే బలరాముడేమో ధేనుకాసురుడు. నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చేది కాళీయదమన్ లీల. కృష్ణ అంటే ఇద్దరు పోటీ పడ్డాడు కదా, కాబట్టి కృష్ణుడు ఆ కాళీయదమనుని, కాళీయుణ్ణి మదాన్ని అణచడం, ఆ కాళీయ జలాలని మొత్తం విషరహితం చేయడం, ఇది వచ్చింది. దాని తర్వాత వెంటనే వస్తుంది ప్రళంబాసుర వధ. బలరాముడు ప్రళంబాసుర వధ వస్తుంది. ఆ ప్రళంబుడు అంటే ఏంటి, ఆ కంసుడు పంపగా వచ్చాడు ప్రళంబుడు. వాడేం చేశాడు, ఒక గోపబాలు రూపంలో వచ్చాడు. అంటే గోపబాలు రూపంలో వస్తే ఎవరు పసిగట్టలేరు కదా అనుకున్నాడు. కానీ కృష్ణుడు మాత్రం పసిగట్టాడు. అమ్మో వీడు వచ్చాడు, కానీ వాడు ఆ విధంగా కపటంగా వచ్చాడు కాబట్టి నేను కూడా కపటంగానే చేస్తాను అని అనుకున్నాడు కృష్ణుడు. అయితే వాడు రాగానే అప్పటిదాకా అందరు కలిసి ఆడుకునేవాళ్ళు. అయితే ఎప్పుడైతే ఈ ప్రళంబుడు ఆ గోపబాల రూపంలో వచ్చాడో రాగానే కృష్ణుడు ఒక కొత్త టెక్నిక్ అన్నమాట. ఓకే, మన ఇద్దరం ఇప్పుడు 2 జట్లుగా విడిపోదాం. ఒక జట్టుకేమో కృష్ణుడు నాయకుడు, ఇంకో జట్టుకేమో బలరాముడు నాయకుడు అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, అనగానే ఈ ప్రళంబుడు ఏమన్నా నేను కృష్ణుడి వైపు అన్నాడు. ఓకే, ఈ విధంగా ఇద్దరు ఏదో ఆటలు ఆడారు. అయితే వాళ్ళు ఏమన్నాడు, ఎవరైతే ఆటలో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాడిని ఎత్తుకుని తిప్పాలి, భుజాల మీద ఎత్తుకుని తిప్పాలి. ఓ సరే అన్నాడు. అయితే దాంట్లో కృష్ణుడి జట్టు ఓడిపోయింది. కృష్ణుడి జట్టు ఓడిపోయేటప్పటికి కాబట్టి బలరాముడి జట్టును వాడిని వాళ్ళు భుజాల మీద ఎత్తుకుని తిప్పాలి. అయితే ఆ ప్రళంబుడు ఏమన్నాడంటే నేను బలరాముడిని ఎత్తుకున్నాడు. అంటే ఎత్తుకుని కాసేపు ఇట్లా తిప్పి రావాలి. వాడు వెళ్ళి పోతూనే ఉన్నాడు. ఏమిటి ఇక్కడ తిప్పాలి, ఏంటి చేస్తున్నావు అన్నాడు. అని కొద్దిగా అనుమానం వచ్చింది బలరాముడికి. అనగానే ఇంత వాళ్ళకి వాడు తన మహాకాయాన్ని చూపించాడు. వాడి మీద ఒక్క తల మీద ఒక పిడికి వేసేపటికి ఢక్ అని చచ్చాడు వాడు, ఫినిష్. అంటే బలాధిక్యం, అంత బల సంపన్నుడు కాబట్టి చాలా అద్భుతంగా ఆ విధంగా బలరాముడు ఆ ప్రళంబాసుని చంపడం జరిగింది. ఈ విధంగా కృష్ణుడు ఈ విధంగా చెప్పిన తర్వాత అది ఆ విధంగా బలరాముడు అయింది. బలరాముడు మళ్ళీ కృష్ణుడు ఇంకో లీల. అప్పుడేం జరిగింది, దావానల భక్షణం. దావానల మొత్తం చుట్టుముట్టేసింది. దావానల మొత్తం చుట్టుముట్టేసేపటికి ఏం చేయాలి, కృష్ణ రామ అని అందరూ ఎందుకంటే ఆవులు ఉన్నాయి, వీళ్ళందరూ ఉన్నాయి, దావానల భక్షణం అనగానే కృష్ణుడు అప్పుడు ఆ దావానలాన్ని మొత్తం మింగేస్తాడు అన్నమాట. అందరు కళ్ళు మూసుకోండి అన్నాడు. అందరు కళ్ళు మూసుకున్నాడు. ఎందుకంటే కళ్ళు తెరిచి చూస్తే మీకు భయం వస్తుంది. నన్ను తలుచుకోండి, కళ్ళు మూసుకున్నారు అందరూ. మూసుకునే లోపల మళ్ళీ కళ్ళు తెరిచే లోపల గల ఆ దావానాల మొత్తం పోయింది. వాళ్ళు పూర్వం ఎక్కడున్నారో ఆ స్థానానికి వచ్చేసారు వాళ్ళు. అంత అద్భుతం. అదే కృష్ణ మహిమ, కృష్ణ లీల అంటే అదే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమాలు నేను చూస్తా అంటే ఇదనమాట కదా, భాగవతంలో వినాలి మనం. ఆ కళ్ళు తెచ్చేటప్పటికి అగ్ని మొత్తం పోయింది, తాము సురక్షితమైన స్థానంలో ఉన్నది. ఈ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లీలలు చూపించారు. అందుకోసమే శుకదేవ గోస్వామి అంటారు అనమాట, ఇది నందాదయో గోప కృష్ణరామ కథాముదా కుర్వంతో రమమాణాశ్చ నా విందన్ భవవేదనం. ఆ నందబాబా కృష్ణుని బలరాముని హాయిగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని రోజు సాయంత్రం పూట ఆహా కృష్ణుడు ఇట్లా చేశాడు, ఆహా బలరాముడు ఈ విధంగా చేశాడు, ఆయన ఆ విధంగా ఆనందించేవాడు. సాయంత్రం రాగానే కథలు, సాయంత్రం కానీ వాళ్ళ చర్చలు, ఈ విధంగా ఇది నందాదయో గోప కృష్ణ రామ
కథాముదా. ఆ కృష్ణరాముల యొక్క కథల్లో వాళ్ళు మునిగి ఉండేవారట, ఆనందాన్ని అనుభవించేవారట. చూడండి, మనకు బృందావనంలో ప్రభుపాల వారు రానంత వరకు కేవలం రాధాకృష్ణ మందిరాలు మాత్రమే ఉండేవి. కానీ ప్రభుపాల వారు వచ్చి మొట్టమొదటిసారిగా కృష్ణ బలరామ మందిరం ప్రారంభించారు. జగత్తుకు కృష్ణ బలరాముల దర్శనాన్ని ఇచ్చింది ఎవరు అంటే సాక్షాత్తుగా శ్రీల ప్రభుపాదుల వారే. అప్పటిదాకా ప్రతిచోడు అందరూ రాధాకృష్ణులు, లేకపోతే ఒంటరి కృష్ణుడు లేకపోతే రాధాకృష్ణులు. దక్షిణ భారతదేశానికి వస్తే రుక్మిణి సత్యభామాభ్యాం అంతే తప్ప కృష్ణ బలరాములు ఇక్కడ లేరు. కానీ భాగవతం మొత్తం కృష్ణ బలరాములతో నిండి ఉంది. తర్వాత శౌనకాది మా కృష్ణ బలరాముల గురించి చెప్పండి నాయనా అని అడిగారు వాళ్ళు. కానీ భాగవతంలో ఉంది, కానీ జనులకు ఆ దర్శనమే కలగలేదు, జనులకు ఆ అదృష్టమే కలగలేదు. కృష్ణ బలరాములను కలిసి చూసేటువంటి అదృష్టమే కలగలేదు. ప్రభుపాదుల వారి కరుణతో వచ్చి ఆ కృష్ణ బలరామ మందిరాన్ని చెప్పడం అని తద్వారా అప్పటి నుంచి రకరకాల చోట్ల మనకు లభిస్తోంది. కానీ అది భాగవత సంప్రదాయ ప్రకారం చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇది నందాదయో, ఎవరైతే కృష్ణ బలరాముల యొక్క కథలను సర్వదా వింటూ ఆనందిస్తూ ఉంటారో వారికి నా విందన్ భవవేదనం, వారికి ఈ జగత్తులో ఉండేటువంటి దుఃఖము వారికి అనుభూతం కానే కాదు. నా విందన్ భవవేదనం, వారికి భవవేదన అనేది కలగలేదు. ఈ జగత్తులో ఉన్నప్పటికీ వారికి ఆ భవవేదన కలగలేదు అని శుకదేవ్ కోసం స్పష్టంగా చెప్తున్నారు. ఈ విధంగా బృందావనంలో కృష్ణ బలరాం అద్భుతమైన లీలలు చేసేవారు. తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి కారణాల వల్ల, ఎందుకంటే ఇంకా వచ్చింది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, అది పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయవలసి ఉంది. కాబట్టి కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఒక నెపం మీద వాళ్ళు మథురకు ప్రయాణించారు. వాళ్ళు మథురకు వెళ్ళడం అనేది జరిగింది. మథురకు వెళ్ళడంతో అక్కడ వారు అనేకమైనటువంటి కృష్ణ బలరాములు కలిసి వాళ్ళు రకరకాల లీలలు చేశారు మథురలో. మొట్టమొదటి ఏంటంటే దానిలో చరమాంకంకి వచ్చేటప్పటికల్లా చాణూర ముష్టికులతోటి మల్ల యుద్ధాన్ని ఏర్పాటు చేశాడు కంసుడు. చాణూర ముష్టికులతో మల్ల యుద్ధం చేస్తున్నప్పుడు చాణూరుడితో ఏమో కృష్ణుడు, ముష్టికునితోటేమో బలరాముడు, ఇద్దరు యుద్ధం. అందరూ ఏమిటి ఇంత ఘోరం, ఇది వీళ్ళేమో పసికందులు, ఇంత చిన్న లేత వయస్సు గలవారు, వాళ్ళ శరీరం ఎంత కోమలంగా ఉన్నాయి, వారిటువంటి సింహబలులతో యుద్ధమా, ఇది అన్యాయం చెప్పి అరిచారు. కానీ కంసుడి ఉద్దేశం అదే కదా, చెప్పాడు కూడా, వాళ్ళని తీసుకురా. ఎవరు చెప్పారు? అక్రూరుడు చెప్పాడు, కృష్ణ బలరాములు తీసుకురా, ఇక్కడ వాళ్ళతోటి మల్ల యుద్ధం ఏర్పాటు చేద్దాం, మల్ల యుద్ధంలో వాళ్ళిద్దరినీ కూడా ఆ మల్లుల చోట చంపిద్దాం నా కళ్ళ ముందే అని కంసుడు చెప్పాడు. వాడి ఉద్దేశం అది కదా. ఆ విధంగా యుద్ధం జరిగింది. కానీ చాణూరుడు కృష్ణుడిని వక్షస్థలం మీద కొడుతుంటే దానికి శుకదేవి గోస్వామి చెప్తారన్నమాట. ఏ విధంగా అయితే పెద్ద ఏనుగుని ఒక మల్లెపూల దండతో కొడితే ఎలా ఉంటుంది, ఏనుగుని మల్లెపూల దండతో కొడితే ఎలా ఉంటుంది, ఏమీ ఉండదు. ఆ విధంగా చాణూరుడు ఎంత వాడు కష్టపడ్డా అన్నాడు, అది ఏమాత్రం. కానీ కృష్ణుడు ఒకసారి ఒక ముష్టిఘాతం ఠక్కని కింద పడి చచ్చాడు వాడు. ఇక ముష్టికుడు బలరాముడి మీద యుద్ధానికి వచ్చినప్పుడు బలరాముడు వాడిని అరచేతితో కొట్టేటప్పటికి వాడు చచ్చి కింద పడ్డాడు. చాలా ఫేమస్ ఫైటింగ్, అది చాలా పెద్ద ఫైటింగ్ జరిగింది. తర్వాత అది చూడగానే కంసుడి యొక్క కోపం ఇట్లా పెరిగిపోయింది. ఇద్దరిని బలరామకృష్ణుని తరిమేసేయండి, కంసు ఇక్కడ మధుర నుంచి వాడిని గెంటేసేయండి, తర్వాత వసుదేవుని చంపండి, శూరసేనుని చంపండి, ఈ నందుని బయటికి తోసేయండి, ఏదో పిచ్చి పట్టినట్టు అరిచాడు. అనగానే కృష్ణుడు ఒక్కసారి ఆ మల్లయుద్ధ రంగస్థానం నుంచి ఆ మంచమే దుంకాడు పైకి, ఒక సింహంలాగా దుంకి వాడిని జుట్టు పడేటప్పుడు కిరీటం కింద పడింది. కింద పడి వాడికి ఆ కృష్ణుడు పట్టుకుని కింద పడ్డాడు. కృష్ణుడు వాడి ఛాతీ మీద ఎక్కేటప్పటికి వాడికి మొత్తం ప్రాణం పోయింది. భయంతోనే ప్రాణం పోయింది కంసుడికి, అంతటి భయం. అయితే ఇప్పుడు కంసుడు చచ్చిపోయాడు అని లోకాన్ని చాడడం కోసం వాడి జుట్టు పట్టుకుని లాగాడు కృష్ణుడు.
నేల మీద ఏ విధంగా అయితే సింహము తన యొక్క వేటాడిన తర్వాత ఆ జంతువుని నోటితో పట్టి లాక్కెళ్తుంది అంటే ఏంటి, అది చచ్చిపోయిందని ఇండికేషన్ అనమాట. అట్లా కంసుడిని లాగాడు. అప్పుడు అందరికీ అర్థమైపోయింది కంసుడు చచ్చిపోయాడు, హాహాకారాలు. ఆ విధంగా కంసుడు చంపాడు. కంసుడిని ఆ విధంగా చంపగానే ఆ కంసుడి యొక్క సోదరులు ఉన్నారు 8 మంది, వాళ్ళు పరిగెత్తుకొచ్చారు కృష్ణ బలరాముని చంపుదామని. అప్పుడు పక్కనే ఉన్న బలరాముడు తన యొక్క పరిగెని తీసుకుని ఆ 8 మందిని చంపివేశాడు. అంటే ఏంటి, కంసుడిని చంపిందేమో కృష్ణుడు, కంస సోదరుని చంపింది బలరాముడు. ఇది ప్రతి చోట కూడా అంతే, ఇద్దరు ఈ విధంగా సాగేది. చాలా అద్భుతంగా సాగింది. దాని తర్వాత అంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ కంసుడి భార్యలు ఉండే వాళ్ళిద్దరు. వాళ్ళెవరు అంటే జరాసంధుడి పుత్రికలు. వాళ్ళు వెళ్ళి, చూడండి నాన్న వీడు ఈ కృష్ణ బలరాములతో వచ్చారు, నా భర్తను చంపారు, ఇట్లా అయింది ఇదండి. ఓ జరాసంధుడు చాలా కోపం వచ్చి ఇట్లా చేస్తాడా అని చెప్పి దాదాపు ఏం చేశాడంటే అనేక మంది అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకున్నాడు. 23 అక్షౌహిణుల సైన్యం. మహాభారత యుద్ధంలోనే మొత్తం కలిపి 18 అక్షౌహిణులు, రెండు కలిపి. ఆ జరాసంధు 23 అక్షౌహిణుల సైన్యంతో వచ్చాడు. అయితే కృష్ణుడు బలరాముడు ఇద్దరే కలిసి ఆ 23 అక్షౌహిణుల సైన్యాన్ని పూర్తిగా నాశనం చేసి పడేశారు. అప్పుడు బలరాముడు తన వరుణ పాశంతో వాడిని బంధించే ప్రయత్నం చేశాడు, జరాసంధుడిని. వాడిని వధిద్దామని కృష్ణుడు చెప్పాడు, వాడిని వధించక వాడిని పంపించేసి వాడు మళ్ళీ వస్తాడు, ఆ విధంగా మనం భూమి భారాన్ని తగ్గించవచ్చు అని చెప్పి కృష్ణుడు చెప్పడానికి బలరాముడు వాడిని వదిలిపెట్టేస్తాడు. మళ్ళీ వచ్చాడు. ప్రతిసారి 23 అక్షౌహిణులు. ప్రతిసారి కృష్ణ బలరాముడు ఇద్దరే కలిసి అందరినీ సఫా చేసేవాడు. అట్లా 17 సార్లు జరిగింది. ఇక 18వ చేయబోతున్నారు అనే విషయం వచ్చింది. ఆ 18 చేయబోయే సమయంలో ఒక యవనుడు వచ్చాడు, కాల యవనుడు. వాడు కూడా అతిపెద్ద సైన్యంతో వచ్చాడు, యవనుడు. అప్పుడు కృష్ణుడు ఇప్పుడు మనం పూర్వం అంటే ఓన్లీ జరాసంధుడు ఒకడే వచ్చేవాడు, ఇప్పుడు జరాసంధుడితో కూడా యుద్ధం చేయాలి, ఇటు యవనుడితో కూడా యుద్ధం చేయాలి. కాబట్టి ఆ సమయంలో కొద్దిగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని బదులు మథుర నుంచి అందరం వెళ్ళిపోదాం అని చెప్పి విశ్వకర్మ చెప్పడం ద్వారా సముద్ర గర్భంలో ద్వారకను నిర్మించారు. రాత్రి సముద్ర గర్భంలో ద్వారకను నిర్మించారు. రాత్రి అందరినీ కూడా మధురలో ఉన్న ప్రతి చిన్న పిల్ల పెద్ద అందరూ పడుకున్నారు. అందరూ కూడా మధుర నుంచి ద్వారక వెళ్ళిపోయారు. ఇక్కడేమో మామూలు భవంతులు ఉండేవి, ద్వారకలో మొత్తం స్వర్ణ భవంతులు. పొద్దున అందరు లేచేపటికల్లా అందరూ కొత్త ఇళ్ళలో ఉన్నారు. ఇదేంటి కొత్త ఇళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఉన్నారంటే సముద్రంలో ఉన్నారు. పెద్ద నగరం, ఇదేంటి మధురలో లేవా? ఇది మధుర కాదు అని ద్వారక మొత్తం అట్లా మారిపోయింది. అందరినీ చేశాడు. ఆ విధంగా మొత్తం అందరినీ చేసిన తర్వాత అప్పుడు మధుర నుంచి బయటకు వచ్చాడు. ఎవరు? మధుర మొత్తం ఖాళీ. ఆ ఖాళీ నగరంలోంచి బయటకు వచ్చాడు. ఎవరు? బలరాముడు కృష్ణుడు బయటకు వచ్చాడు. కాలయవనుడు పెద్ద సైన్యంతో వచ్చాడు, దాదాపు 3 కోట్ల సైన్యంతో వచ్చాడట. ఆ 3 కోట్ల సైన్యాన్ని కృష్ణ బలరాముడు ఇద్దరే మొత్తం దాన్ని సఫా చేశాడు. తర్వాత ముచుకుందం ద్వారా ఆ కాలయవనునికి యొక్క మరణం కూడా కలిగించారు. ఇంత లోపలికి ఆ సైన్యాన్ని మొత్తం వధించిన తర్వాత, ఎందుకంటే అందరి దగ్గర నగలు ఆ విధంగా ఉండే అన్నింటినీ కూడా బండ్లలో వాళ్ళు ఎక్కించి ద్వారకకు తీసుకువెళ్దామనే సమయం ఇంత లోపలికి 18వ వచ్చాడు. ఎవరు? జరాసంధుడు వచ్చాడు. 18 మళ్ళీ ఎంతసేపు ఫైటింగ్ ఇది అనుకున్నారు. ఈసారి యుద్ధం చేద్దాం అనుకున్నారు. అప్పటికే చాలా ముఖ్యమైనటువంటి కార్యం జరగబోతుంది. ఏంటంటే కృష్ణ బలరాములకు వివాహం జరగవలసిన సమయం వచ్చేసింది. అందుకోసం మళ్ళీ ఇవన్నీ తర్వాత చూసుకుందాం ఫైటింగ్ అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధం నుంచి పారిపోయారు. ఇద్దరు కూడా పారిపోయి ప్రవర్షణ పర్వతాన్ని ఎక్కారు. జరాసంధుడు చూశాడు, వీడు పారిపోతున్నాడు, రణిచోర్ రణ నుంచి పారిపోతున్నాడు, దొంగలుగా పారిపోతున్నాడు, రణిచోర్ అన్నాడు. వాడి మాటలే వింటానులే, నా పని నేను చూస్తున్నాను. కృష్ణుడు టక్కన వెళ్ళిపోయాడు. ఇద్దరు కూడా ఆ పర్వతం ఎంత పెద్దది అంటే దాని వర్ణన చూస్తే ఆశ్చర్యపోతాను అనమాట. 90 మైళ్ళ ఎత్తుదుట, 90 మైళ్ళ ఎత్తు.
అంత పైకి వెళ్ళాడు వాడు. అంటే వాడు తెలుసు జరాసంధుడికి దీనిపైనే ఉన్నారు, ఇక్కడ వెతికారు ఇక్కడ అంత ఎత్తు పర్వతం వాడేం ఎక్కుతాడు. అయితే వాడు ఏం చేశాడు, తర్వాత మళ్ళీ వాడు కిందకి రాకుండా ఉండడం కోసం మొత్తం అగ్ని రగిల్చాడు. అంటే ఏంటి, ఇక పైన ఉంటే పైన భస్మం అయిపోతారు, కిందకి వచ్చే అవకాశం లేదు అని వాడు అనుకున్నాడు వాడి బుద్ధి ప్రకారం. కానీ ఆ కృష్ణ బలరాములు పైకి వెళ్ళారు, పైన కింద దుంకారు చూడండి. అంటే పారాషూట్ ఏమక్కర్లేదు, సూపర్ హీరోస్ అక్కడి నుంచి, అంటే అంతరిక్షం నుంచి కింద దుంకారు వాళ్ళు. అంతరిక్షం కింద దుంకి ద్వారకి వెళ్ళిపోయారు. అది కృష్ణుడి యొక్క, అది కృష్ణుడి మహిమ అంటే ఆ విధంగా ఉంటుంది కృష్ణ మహిమ. ముఖ్యంగా ఇంకోటి, మధురలో ఎప్పుడైతే ఆ కంసవధ జరిగిందో అక్కడ మనకు ప్రత్యేకమైన విషయం వస్తుంది. ఈ కృష్ణ బలరాముల యొక్క సంరక్షణలు, అంటే ఆ కంసుడి యొక్క ప్రభావం వలన మధు, భోజ, అంధక, దాశార్హ అనేకమైనటువంటి వంశాల వాళ్ళందరూ కూడా రాజ్యాన్ని విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోయారు. బంధువులు, మిత్రులు, రకరకాల అందరూ వెళ్ళిపోయారు. కృష్ణ బలరాములు ఎప్పుడైతే వచ్చి ఆ కంసుడిని వధించిన తర్వాత అందరినీ పిలిపించారు అన్నమాట కృష్ణుడు. భయపడకండి, మేము వచ్చేసాంగా, మీకు ఇంకేం భయం లేదు, అందరిని పిలిపించారని చెప్పి దానిలో సుఖదేవ గోస్వామి చాలా అద్భుతంగా పలుకుతారన్నమాట. కృష్ణ సంకర్షణ భుజై గుప్తా లబ్ధ మనోరథ. కృష్ణ బలరాముల యొక్క భుజబల రక్షణలో అందరూ కూడా సుఖంగా ఉన్నారట. సుఖంగా ఉండి లబ్ధ మనోరథ, తమ మనోరథము అంటే మనస్సులో ఉన్నటువంటి కోరిక, మనోరథము అంటే అదనమాట కోరిక, ఆ కోరికలన్నీ కూడా వాళ్ళు పొందారట వాళ్ళు. అంతేకాకుండా గృహేషు రేమిరే సిద్ధ కృష్ణ రామగత జ్వర, అంటే వారి యొక్క తాపాలు మొత్తం కృష్ణ రామగత జ్వర అంటే వాళ్ళకి ఉన్న తాపం మొత్తం కృష్ణరాములను చూస్తుంటే పోయింది. సుఖదేవ్ గోస్వామి ఇంకో మాట కూడా చెప్పాడు, అక్కడ మధురలో కృష్ణుడిని బలరాముని ఇట్లా చూస్తే చాలట ఎంతటి ముదుసళ్ళు కూడా వాళ్ళు యవ్వనవంతులు అయ్యారు. అందుకోసం అక్కడ ముసలి వాళ్ళు కనిపించాడు, అందరూ కూడా 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు డ్యాన్స్ చేసేవాళ్ళు కృష్ణుని చూసి. అందుకు వచ్చిందనమాట, తత్ర ప్రవయసోప్యాసన్ యువానో అతి బలౌజసా. కృష్ణుడిని చూస్తే చాలట ముకుందస్య ముఖాంబుజ సుధాము, కృష్ణుడి ముఖం చూస్తే చాలు ఎంతటి ముసలి వాళ్ళైనప్పుడు కూడా వాళ్ళకు యవ్వనులా కనిపించేవాళ్ళట, మహాబలవంతులుగా కనిపించేవాళ్ళట. అది మహిమ. ఎవరైతే కృష్ణ బలరాముని చూస్తుంటారో వారికి ముసలితనమే ఉండదు. కృష్ణ బలరాముని ఎవరైతే చూస్తారో వాళ్ళకి ముసలితనమే ఉండదు, వారికి వృద్ధాప్యం అనేదే ఉండదు, వాళ్ళకి శక్తిహీనతనే ఉండదు. వాళ్ళు నిత్య యవ్వనులై నిత్య శక్తితో నిత్య ఓజస్సుతో ఉంటారు అని చెప్పి భాగవతం మనకు స్పష్టంగా పలుకుతోంది. ఈ విధమైన అద్భుతమైనది కృష్ణ బలరాముడు అటువంటి లీలలు. అయితే బలరాముడు వివాహం కూడా మనం కనుక గమనిస్తే ఎంత అద్భుతంగా సాగుతుందంటే, బలరాముడి భార్య పేరు రేవతి. ఆ రేవతి ఎవరంటే రైవతుడు అనేటువంటి మహనీయుడి యొక్క మనమరాలు. అయితే ఆ రైవతుడి యొక్క ఆయన గొప్పతనం ఏంటంటే, ఆయన కూడా ఈ సముద్ర గర్భంలో ఒక పెద్ద నగరాన్ని నిర్మించాడు అనమాట. ఆయన కుశస్థలి అనే నగరాన్ని నిర్మించాడు. ఆ రైవతుడికి 9 పుత్రులు ఉండేవాళ్ళు. ఆ 9 పుత్రుల్లో పెద్ద ఆయన పేరు కకుద్మి. అది కకుద్మి ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే కూతురు పుట్టిందో కూతురికి తన తండ్రి పేరే పెట్టుకుందామని చెప్పి ఆ రైవతుడు కాబట్టి రేవతి అని పేరు పెట్టాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది, సకల సద్గుణ శోభితురాలు, సౌందర్యవతి, నాజుగ్గా ఉండేది, చాలా కలువ కన్నులు కలిగేది, ఈ విధంగా ఉండేది. అయితే ఆ కకుద్మ మరి ఇంతటి అందమైనటి, ఇంతటి శోభాయమానంగా, ఇంతటి సద్గుణవతి అయిన నా కూతురికి వరుడు ఎవరు ఉండాలి? తగ్గటి వాడే ఉండాలి కదా. మరి ఆ వరుడు ఎక్కడ ఉన్నాడు? ఎవరు చెప్పగలరు? ఎవరైతే విధాత ఉన్నాడో, ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో, బ్రహ్మను, ఆయన్ని అడుగుదాం అని చెప్పి కూతుర్ని వెంటబట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆయన చూడండి, అంత మహానీయులు. ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ బ్రహ్మలోకానికి వెళ్ళే సమయానికల్లా ఆ సమయంలో బ్రహ్మదేవుడు గంధర్వ గానాన్ని వింటున్నారు. గంధర్వులు గానం చేస్తున్నారు. ఆయన ఆ గానంలో ఆయన తన్మయుడే ఉన్నాడు. ఎందుకంటే ఆ సమయంలో మనం డిస్టర్బ్ చేయడం బాగుంటుందని చెప్పి ఆయన కాసేపు వెయిట్ చేశాడు. కకుద్మి కూతురుతో పాటు కాసేపటికల్లా ఆ సంగీత విభావరి పూర్తి అయిపోయింది. విభావరి పూర్తయిన తర్వాత చూసా, ఓ మీరు ఎప్పుడు వచ్చారండి అన్న. అవునండి, ఇలా వచ్చిన కార్యం ఏమిటి? ఇట్లా మా అమ్మాయి
సకుల సద్గుణవతి. కాబట్టి ఈ అమ్మాయికి తగిన వరుణ్ణి మీరు ఎక్కడో తయారు చేసే ఉంటారు కదా, ఆ వరుడు ఎక్కడున్నా చెప్పగలరా అంటే బ్రహ్మదేవుడు నవ్వడం మొదలుపెట్టాడు. ఏమిటంటే నవ్వుతున్నారు మీరు? నాయన, నువ్వు వచ్చావు కరెక్టే. నువ్వు కింద నువ్వు వచ్చి ఇప్పటికే 27 యుగచక్రాలు గడిచిపోయినాయి. 27 యుగచక్రాలు 27 యుగచక్రాలు గడిచిపోయినాయి. నువ్వు కనుక ఇప్పుడు కిందకి వెళ్ళి పెళ్లి చేద్దామని అక్కడ ఎవరు లేరు. నీకు తెలిసిన వాళ్ళు లేరు, తెలిసిన ఊళ్ళు లేవు, తెలిసిన నగరాలు లేవు, తెలిసిన వంశాలు లేవు, ఏదీ లేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు సాక్షాత్తుగా భగవంతుడే అవతరించి ఉన్నాడు నాయన. ఏకోనవింశే, ఆ 19వ అవతారం బలరాముడు ఉన్నాడు. ఆ బలరాముడు సాక్షాత్తుగా భగవంతుడే. కాబట్టి ఆ బలరాముడికి ఇచ్చి పెళ్లి చేయి, సరైన వాడు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు ఆ కకుద్మికి. ఆ కకుద్మి తన కూతురు తీసుకుని వెనక్కి వచ్చాడు. వెనక్కి చూస్తే మొత్తం మారిపోయింది. యుగాలే మారిపోయినాయిగా. 27 యుగ చక్రాలు తిరిగిపోయినాయి. కాబట్టి మొత్తం అది ఏం గుర్తుపట్టలేదు. వెళ్ళేప్పటికి వెళ్ళి ద్వారక్కి వెళ్ళాడు. ద్వారక్కి వెళ్తే అక్కడ బలరాముడు ఉన్నాడు. ఆ బ్రహ్మదేవుడి ఆదేశం మేరకు బలరాముడికి ఇచ్చి వివాహం చేశారు. ఈ విధంగా రేవతి బలరాముల వివాహం చాలా అద్భుతంగా సాగింది. ఎందుకంటే అన్నయ్యకు పెళ్లి కానిది తమ్ముడి పెళ్ళి ఎట్లా అవుతుంది? అందుకోసం మొట్టమొదలు ఆ వివాహ కార్యక్రమం గురించినటువంటి వర్ణన మొట్టమొదటి వస్తుంది. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రవర్షణ పర్వతం నుంచి కిందకు దుమికి వచ్చారో తర్వాత మొట్టమొదటి వివాహం రుక్మిణితోటి వివాహం కృష్ణుడిది. ఆ విధంగా తర్వాత రుక్మిణి, తర్వాత జాంబవతి, తర్వాత సత్యభామ జాంబవతి కాళింది వల్లభ మాధవం మిత్రవింధ్య సత్యభద్ర లక్ష్మణ ప్రియ సేవితం. ఈ విధంగా దానిలో 7 పేర్లు మొత్తం ఒకటే చరణంలో వచ్చేస్తాయి కూడా. రుక్మిణి తర్వాత సత్యభామ జాంబవతి కాళింది వల్లభ మాధవం మిత్రవింధ్య సత్యభద్ర లక్ష్మణ ప్రియ సేవితం. ఈ విధంగా 8 మంది అష్టభార్యలను చేసుకున్న తర్వాత 16,100 కూడా వివాహం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా శ్రీకృష్ణునికి 16,108 మంది. ఈ విధంగా బలరామకృష్ణ వివాహాలు జరుగుతాయి. తర్వాత ఒకసారి బలరాముడు బృందావనానికి వచ్చాడు. మేము వస్తామని చెప్పాడు, కానీ మళ్ళీ రాలేదు. అయితే కృష్ణుడు చెప్పాడు, మనం వస్తామని చెప్పాం కదా, ఇప్పటికే మన అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనం వెళ్ళాను చూడలేదు, కనీసం నేనని వెళ్తాను నువ్వు రాకపోయినా అని చెప్పి బలరాముడు వచ్చాడు బృందావనానికి. బలరాముడు వచ్చే సమయంలో అక్కడ బంధువులు మిత్రులతో ఉన్నాడు. దాదాపు 2 నెలల కాలం అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి యమునా నదిలో స్నానం చేయడం బలరాముడికి చాలా ప్రియంగా ఉండేది. అక్కడ కూడా బలరాముడు రాసక్రీడ చేయడం జరిగింది. అయితే దాని ఆచార్యులు చెప్పారన్నమాట, కృష్ణుడితో రాసక్రీడ చేసినటువంటి గోపికలు వేరు, బలరాముడితో రాసక్రీడ చేసినటువంటి గోపికలు వేరు అని చెప్పి ఆచార్యులు స్పష్టంగా చెప్పారు. అయితే ఆ సమయంలో బలరాముడు రాసక్రీడ చేసిన తర్వాత అతడికి యమునలో స్నానం చేయాలనిపించింది బలరాముడికి. అందుకోసం యమున పిలిచి అంటే అప్పుడు వారుని అంటే బలరాముడికి తేనె అంటే చాలా ఇష్టం. అందుకోసం బలరాం పుట్టినరోజు నాడు అందరూ కూడా తేనెను, ఆ పట్టు తేనె ఉంటుంది, పట్టు తేనె అంటారు, పుట్ట తేనె, అవి దాన్ని తాగడానికి చాలా ఇష్టం అనమాట. చాలా ఒక మత్తుని కలిగిస్తుంటుంది. అది బలరాముడికి చాలా ఇష్టం. ఆ వాడిని తాగి ఉన్నాడు. తాగి పిలిచాడనమాట, ఆ యమున రా, నేను వచ్చి స్నానం నువ్వు వస్తే నేను స్నానం చేయాలి. అది యమున ఈ వాడిని తాగి ఉన్నాడు, ఏదో మత్తులో మాట్లాడుతున్నాడులే అని నిర్లక్ష్యం చేస్తుంది. నిర్లక్ష్యం చేయగానే బలరాముడికి కోపం వచ్చి నిన్ను ఇప్పుడే చిన్నాభిన్నం చేస్తా, నీకు అస్తిత్వమే లేకుండా చేస్తా, నిన్ను 100 చీలికలు చేసి పడేస్తా అని చెప్పి బలరాముడు తన బలంతో లాగడం మొదలుపెట్టాడు. అప్పుడు అర్థమైంది ఆ బలరాముడి యొక్క మహిమ ఏంటి. అమ్మో, ఈయన సామాన్యుడు కానీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన నేను క్షమించు, నేను నీ యొక్క మహిమను అంతగా గుర్తించలేకపోయాను అని చెప్పి నన్ను నాశనం చేయకు అని ఎప్పటికీ నువ్వు నా మీద చూపించినటువంటి కోపాన్ని గుర్తుగా ఇక్కడ మాత్రం నేను చీలే ఉంటాను,
చీలే ఉంటాను అని చెప్పి. అందుకోసం జయదేవ్ గోస్వామి కూడా వహసి వపుషి విశదే వసనం జలదాభం హలహతి భీతి మిళిత యమునాభం కేశవధృత హలధర రూపా జై జగదీశ హరే. ఈ విధంగా హలధరుడు అద్భుతమైనటువంటి, అంటే బలరాముడి యొక్క బలాన్ని సూచించేది మనకు ఇప్పటికి కూడా బృందావనంలో. దాన్ని మనం రామఘాట్, జై రామఘాట జయ రోహిణి నందన్, అక్కడ మనకు యమున చీలిపోయి పాయలు అనిపిస్తుంది. అది బలరాముడి యొక్క మహిమ గుర్తు. బలరాముడి మహిమకు శక్తిని దర్శించడం కోసం ఇప్పటికి కూడా మనం ఢిల్లీలో చూడొచ్చు. ఢిల్లీలో పాత ఢిల్లీలో కార్యక్రమం చూడొచ్చు. ఒకసారి ఏమైందంటే కృష్ణుని కొడుకున్నాడు సాంబుడు. సాంబుడు ఎవరు అంటే జాంబవతి కొడుకు. జాంబవతి అంటే కృష్ణుడికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ. ఎందుకు? జాంబవతి ఒక పరమ భక్తుడి కూతురు. ఎందుకంటే జాంబవంతుడు అనేక యుగాల నుంచి కృష్ణుడికి భగవద్భక్తుడు. అటువంటి జాంబవంతుడికి పుట్టినటువంటి సంతానం కాబట్టి అతని పట్ల, ఆమె పట్ల కృష్ణుడికి ప్రత్యేకమైనటువంటి అభిమానం. కాబట్టి ఆ అభిమానానికి తగ్గట్టు ఆ కూతురికి పుట్టినటువంటి కొడుకు అంటే ఇంకా, అందుకోసం సాంబుడు కొద్దిగా స్పెషల్ టైప్ ఉండేవాడు, కొద్దిగా నాటీగా ఉండేవాడు. అంటే కృష్ణుడి యొక్క ప్రేమ, కృష్ణుడి యొక్క చనువు ఎక్కువగా ఉండేది కాబట్టి సాంబుడు. అయితే ఒకసారి సాంబుడు ఏం చేస్తే, పెద్దవాడైన తర్వాత దుర్యోధనుడి కూతురుకి స్వయంవరం చాటిచ్చారు. ఎక్కడ? హస్తినాపురంలో లక్ష్మణకు. ఆ లక్ష్మణకి వెళ్ళినప్పుడు అయితే లక్ష్మణకు ఇష్టం లేదు ఈ సాంబుడు అంటే. కానీ లక్ష్మణుడికి ఈ సాంబుడు అంటే ఇష్టం లేదు లక్ష్మణకు. కానీ సాంబుడికి లక్ష్మణ అంటే ఇష్టమైంది. వెళ్ళి స్వయంవరం నుంచి ఆమెను బలవంతంగా అపహరించాడు. ఆమె చేయి పట్టుకుని బయటకు వచ్చేసాడు. అయ్యేటప్పటికల్లా కౌరవులందరూ అతన్ని ఎదిరించారు. 100 సైన్యం. అయినా ఒక్కడే కలిసి చాలా భీకరంగా పోరాడాడు. కానీ చివరికి వాళ్ళు ఏం చేశారంటే అతని ధనస్సును విరిచేసి అతని మొత్తం చేసి అతన్ని బంధించేసి అయితే బంధించారు కానీ చంపలేకపోయారు. ఎందుకంటే అప్పటికే తమ అమ్మాయిని చేయి పట్టుకున్నారు, పాణిగ్రహణం చేశారు. ఎందుకంటే భీష్ముడు చెప్పాడు, అతన్ని పట్టుకోండి కానీ చంపకండి, ఎందుకంటే మన ఇంటికి అల్లుడైపోయాడు, అని చంపితే మనకే నష్టం, దండించండి కానీ చంపకండి అని భీష్ముడు చెప్పేటప్పటికీ వాళ్ళు బంధించారు. కానీ దాన్ని చంపకుండా పెట్టారు. అయితే ఈ విషయం ఇక్కడ తెలిసింది, ద్వారకలో తెలిసింది. సాంబుని బంధించారు అనగానే అందరూ వెళ్దాం పదండి, వెళ్ళి మనం హస్తినాపురంలో మనం యుద్ధం చేద్దాం, కౌరవుల్ని ఓడించి మన సాంబుని తెచ్చుకుందాం అంటున్నారు. అయితే బలరాముడు అక్కర్లేదు, దుర్యోధనుడు నా శిష్యుడు కాబట్టి నేను చెప్తే చేస్తాడు అని చెప్పి కేవలం బ్రాహ్మణులను మాత్రమే, యుద్ధంతో కాకుండా బ్రాహ్మణులను తీసుకుని వెళ్ళాడు బలరాముడు. అయితే హస్తినాపురానికి బ్రాహ్మణులతో పాటుగా బలరాముడు వచ్చాడు, అదే నగరం వెలుపల ఉన్నాడు అని చెప్పని దుర్యోధనుడు అందరూ కూడా పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ ఒక వసతి గృహాన్ని చక్కగా ఏర్పాటు చేశారు. అందరు నమస్కరించారు, పూజించారు, చాలా ఆనందించారు. అప్పుడు బలరాముడు మా రాజుగారు సందేశం పంపించారు. ఏమిటి అంటే, మీరు అన్యాయంగా అధర్మంగా సాంబుణ్ణి బంధించారు కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడిని విడిచిపెట్టండి, ఆ పిల్లవాడు మెచ్చాడు కాబట్టి లక్ష్మణను కూడా ఇవ్వండి అతడు, కాబట్టి ఆ పిల్లవాడిని మా కోడల్ని మేము తీసుకెళ్తాం అనగానే కౌరవులకు విపరీతమైన కోపం వచ్చి, ఏమిటి మా కనుసన్నల్లో మేము దయదర్శనం వలన జీవిస్తున్నటువంటి యాదవులు మా మీద ఇంతటి అధికారాన్ని చలాయిస్తారా? ఇది చూస్తే ఎలా ఉందంటే చెప్పులు వెళ్ళి తల మీద నిలబడ్డట్టుంది అని చెప్పి నోటికి ఏదొస్తే అది అన్నారు. అనగానే బలరాముడికి ఎంత చిర్రెత్తిందంటే, కోపం వచ్చిందంటే, వీడికి ఇంత గర్వమా, ఇప్పటికిప్పుడు ఈ హస్తినాపురాన్ని ముక్కలు చేసి గంగలో కలిపేస్తా అని తన హలాయుధంతో దక్షిణ వైపు ఇట్లా ఒక్కసారి అని ఇట్లా లేపబోయే, ఇట్లా హస్తినాపురాన్ని లేవు. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫోటోలో. తన హలాయుధంతో హస్తినాపురాన్నే పెకలించేటప్పటికల్లా భూకంపంలాగా వచ్చేసింది. అంటే బలరాముడి యొక్క బలాన్ని గుర్తు అన్నమాట. ప్రేమగా ఉంటే ప్రేమగా ఉంటాడు, ఏమైనా గొడబడి చేస్తే మాత్రం మొత్తం లేపేస్తాడు. అది బలరాముడి యొక్క ప్రభావం. రామా
అంటే ప్రేమ చూస్తాడు. ఏదైనా గొడవ చేసావా అంటే బలం మీద ఒక ముష్టిఘాతం ఇట్లా చేస్తాడు. అది మొత్తం హస్తినాపురాన్ని ఒక చేయబడి అప్పుడు అర్థమైపోయి, ఓ చాలా తప్పైపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చి ఎట్లా వచ్చారు ఈసారి సాంబుడు లక్ష్మణ ఇద్దరిని ముందు పట్టుకొచ్చారు. అంటే ఆ విధంగా ఒక ప్రొటెక్షన్ లాగా పట్టుకొచ్చి చూపించాను. అవునండి, క్షమించండి బలదేవ, మీ యొక్క బలాన్ని మేము మర్చిపోయాము, మీ యొక్క మహిమని మేము మర్చిపోయాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అప్పుడు కొడుకును కోడల్ని తీసుకుని బలదేవుడు మళ్ళీ ద్వారకు వచ్చారు. ద్వారకు వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా వివాహం జరిగింది. ఆ బలదేవుడి యొక్క మహిమను చాటుతూ ఇప్పటికి కూడా, ఎప్పుడో ద్వాపరయుగంలో జరిగిన సంఘటన ఇప్పటికి కూడా హస్తినాపురం యొక్క దక్షిణ భాగం ఒక ఎత్తుగా ఉంటుంది. చాలా ఒక ఉన్నతంగా ఒక కొండలాగా ఈ విధంగా కనిపిస్తున్నది. ఇది బలరాముడి యొక్క మహిమ, అతని శక్తికి మహిమ. ఈ విధంగా చూస్తే మనకు భాగవతంలో దశమస్కందులో బలరాముడు చేసినటువంటి రకరకాలు వస్తాయి, చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఎప్పుడైతే కృష్ణుడు అర్జునుడికి సుభద్ర నుంచి వివాహం చేద్దామన్నాడు, అప్పుడు కానీ దానికి బలరాముడు ఒప్పుకోలేదు. కానీ కృష్ణుడు మొత్తం, ఎందుకంటే అర్జునుడు అంటే కృష్ణుడికి ఇష్టం కాబట్టి తన కూతురిని బలరాముడికి తన చెల్లెని అర్జునుడికే ఇవ్వాలి అనేది కృష్ణుడి యొక్క సంకల్పం. కానీ బలరాముడికేమో తన శిష్యుడికి ఇవ్వాలి, దుర్యోధనుడికి అని ఉండేది. కాబట్టి కృష్ణుడు దానికి ఒక చిన్న పన్నాంగం పన్ని మొత్తానికి ఆ కథ అంతా మనం తర్వాత విందాం. భాగవతంలో 100 కథల్లో ఒక కథలో అది విందాం మనం. ఇప్పటికి మాత్రం ఇది ఆ విధంగా సుభద్రని కృష్ణుడు అర్జునుడికి వివాహం చేస్తాడు. బలరాముడికి బాగా కోపం వచ్చింది. ఏమిటి ఇట్లా చేస్తాడు, నన్ను మోసపు చేస్తాడని చెప్పి అర్జునుని శిక్షిద్దామని తన కోపం వచ్చింది. కాబట్టి టక్కని కృష్ణుడు వెళ్ళి ఆ బలరాముడి కాళ్ళు పట్టుకుని ఆ విధంగా అర్జునుడి ప్రాణాలని కాపాడాడు. కాబట్టి కృష్ణుడు బలరాముడి మధ్యలో ఎప్పుడైనా సుభద్ర ఉంటుంది. అందుకే మనకు జగన్నాథ్ బలదేవ్ సుభద్ర అంటే సుభద్ర ఆ విధంగా కృష్ణుడి ప్రేమతోటి అది వివాహం చేయడం జరిగింది. ఈ విధంగా తర్వాత నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి, ఎప్పుడైతే ఈ కురుక్షేత్ర యుద్ధం రాబోతుందో అప్పుడు బలరాముడికి ఈ విధంగా కృష్ణుడు అంటే వెళ్ళాడు, కృష్ణుడు వెళ్ళి పాండవుల వైపు ఉన్నాడు, నేను ఇప్పుడు వెళ్తే ఎలా చేయాలి, నేను కౌరవులకు వెళ్ళాలి, ఎందుకంటే దుర్యోధనుడు నా శిష్యుడు కాబట్టి నేను అటువైపు వెళ్ళి యుద్ధం చేయాలి. నేను అటువైపు వెళ్తే నేను తమ్ముడితో యుద్ధం చేయడమా, చీచి ఇది నేను కల్లో కూడా ఊహించలేను అనుకున్నాడు బలరాముడు. కల్లో కూడా ఊహించలేను అని చెప్పి తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. తీర్థయాత్రలకు వెళ్తున్న సమయంలో వెళ్తూ నైమిషారణ్యానికి వచ్చాడు. ఆ నైమిషారణ్యానికి వచ్చిన సమయంలో అక్కడ పురాణ ప్రవచనం సాగుతోంది. ఆ వ్యాసపీఠం మీద కూర్చున్నది ఎవరు, రోమహర్షణుడు కూర్చుని అందరికీ, ఎందుకంటే రోమహర్షణుడు వ్యాసుల వారి శిష్యుడు కాబట్టి ఆయనకు ఆ పురాణ ఇతిహాసాల యొక్క సమస్త జ్ఞానం ఆయనకి ఇవ్వబడింది. ఆయన అందరికీ చెప్తున్నారు. అయితే బలరాముడు బ్రాహ్మణులతో పాటుగా వెళ్ళిన సమయంలో అందరూ లేచి నిలబడి, ఎందుకంటే సాక్షాత్తుగా 19వ అవతారం ఏకోనవింశే వింశతిమే వృష్ణిశో ప్రాప్య జన్మని రామకృష్ణ ఇది భువో భగవాన్ హరద్భరం, భగవంతుని తెలుసు కాబట్టి అందరూ లేచి నిలబడ్డారు. కానీ ఆ వ్యాసపీఠం మీద కూర్చున్నటువంటి రోమహర్షుడు మాత్రం నిలబడలేదు. దాంతో బలరాముడు చాలా కోపం వచ్చింది. ఏమిటి ఇంత అధర్మమా, అధర్మాన్ని నశింపజేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను, కాబట్టి ఈ అధర్మాన్ని సహించను. ఈయన పెద్దవాడే కావచ్చు, ఈయన వ్యాస శిష్యుడే కావచ్చు, పురాణ ఇతిహాసాలు చదివి ఉండవచ్చు, ఇవన్నీ ఉండవచ్చు, కానీ ఈ విధంగా భగవంతుడికి గౌరవం ఇవ్వాలనే సంగతి తెలియదు, కాబట్టి ఇతన్ని నేను శిక్షించాలి అని సంకల్పించి అది ఆ విధంగా నోటితో పలికి ఒక దర్భను తీసుకున్నాడు. తీసుకుని ఇట్లా తాకాడు అంతే. దర్భను తీసుకుని తాకగానే రోమహర్షుడి ప్రాణం పోయింది. చూసి అంత శక్తి. అందుకో ఆ సమయంలో ప్రభు అని వస్తున్నాడు. అంటే ఏంటి, దర్భను పుట్టుకుంటే తాకుతేనే ప్రాణం పోయింది. అది సంకల్పం. అంటే శక్తిమంతుడు అంటే ఏమిటి అంటే చెప్పడానికి చిన్న ఇండికేషన్ అనగానే
అందరు హాహాకారాలు ఏమిటి బలరామ, ఏం పని చేశావు నువ్వు? అక్కడ ఋషులు ములు, నాయన నువ్వు ఏం పని చేసావు? ఒక బ్రాహ్మణ హత్య చేసావు, బ్రాహ్మణ హత్య చేసావు. అంతేకాకుండా ఆయనకు మేమందరూ చిరంజీవ అని చెప్పి ఆయనకు దీర్ఘాయువును ప్రసాదించాం. మొత్తం ఈ పురాణాలన్నీ పూర్తయ్యేంత వరకు నీకు అదే స్థానం ఇస్తామని చెప్పాం. ఇటువంటి నువ్వేమో ఇదని చేసి మా శాపాలు పోయి, మా దీవెనలు మొత్తం పోయినాయి. దాంతో నీకేమో బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. నువ్వు దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తర్వాత అంతేకాకుండా మేము ఒక వరం ఇచ్చాం, ఈ వరాన్ని కూడా నువ్వు నిలపాలి, ఏం చేస్తావో చేసుకో అన్నారు. అన్నప్పుడు ఏమన్నాడు బలరాముడు, ఓకే దీనిలో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి చింత లేదు, నేను మళ్ళీ ఈయనకు ప్రాణం పోస్తా, రోమాచుని ప్రాణం పోస్తా, ఏముంది దాంట్లో అన్నాడు. అంటే నో ఆ విధంగా చేయమతం చేయలేదు. ఎందుకంటే నువ్వు ఒక నిర్ణయం తీసుకుని ఈ రోమహర్షుని నువ్వు వధించావు కాబట్టి దాన్ని నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకోవద్దు. ఎందుకంటే అందరు నీకు శక్తి లేదనుకుంటారు. కాబట్టి నువ్వు చేసిన కార్యం అట్లాగే ఉండాలి, మేము ఇచ్చినటువంటి చిరంజీవ అనేటువంటి ఆశీర్వాదం అట్లాగే ఉండాలి, ఏం చేస్తావు అన్నారు. అయితే ఆయన అప్పుడు బలరాముడు చాలా తెలివితోటి ఏమన్నాడంటే, ఈ రోమహర్షుని కొడుకున్నాడు సూత గోస్వామి ఉన్నాడు. ఎందుకంటే కొడుకుకు తండ్రికి తేడా లేదు. తండ్రి అంశతోనే కొడుకు పుడతాడు కాబట్టి కొడుకుని మనం పూజిస్తే, కొడుకు సన్మానిస్తే తండ్రికి సన్మానించినట్టే అని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ కొడుకుకి నేను సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తా, దీర్ఘాయువును ప్రసాదిస్తా. అంతేకాకుండా ఈ సంపూర్ణ పురాణ ఏదైతే రోమహర్షణుడు వ్యాసుల వారిని పూజించడం ద్వారా ఏదైతే జ్ఞానాన్ని పొందాడో, పురాణ ఇతిహాసాల జ్ఞానం, ఇది మొత్తం ఈ ఈయనకి ఇది అధ్యయనం చేయకుండానే నేను మొత్తం ఇచ్చేస్తా అని చెప్పి బలరాముడు ఆశీర్వదించాడు. సూత గోస్వామికి బలరాముని యొక్క ఆశీర్వాదం వల్లనే సూత గోస్వామికి సంపూర్ణమైనటువంటి పురాణ ఇతిహాసాల జ్ఞానం వచ్చేసింది, అధ్యయనం చేయకుండానే. ఇది మహత్యం. ఈ విధంగా మహత్యం ఇచ్చాడు, ఇచ్చి దీర్ఘాయువు ప్రసాదించాడు. ఆ విధంగా దీర్ఘాయువును, సంపూర్ణ జ్ఞానాన్ని, తర్వాత ఏకసంథాగ్రాహి, ఒకసారి వినగానే గుర్తుండేటువంటి శక్తిని ప్రసాదించాడు బలరాముడు. అందుకోసమే ఎప్పుడైతే పరీక్షణ్ మహారాజుకి శుకదేవ్ గోస్వామి మొట్టమొదటిసారి భాగవతం గంగా తటంలో చెప్పినప్పుడు అక్కడ సూత గోస్వామి కూడా ఉన్నాడు. అయితే బలరాముడి ద్వారా ఆశీర్వాదాన్ని పొందిన కారణంగా ఏ విధంగా అయితే 7 రోజులు రాత్రి పగళ్ళు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా ఆయన మొత్తం గుర్తు చేసుకున్నాడు. అదే విషయాన్ని ఎప్పుడైతే శౌనకాదులు నైమిషారణ్యంలో అడిగారో మొత్తం ఉన్నట్టుగా చెప్పేశాడు. అంటే ఏంటి, భాగవతం ఇప్పుడు కలియుగంలో సర్వత్రా వ్యాపించడానికి సూత గోస్వామి కారణమైతే, ఆ సూత గోస్వామికి ఆ శక్తిని ప్రసాదించింది ఎవరు? సాక్షాత్తుగా బలదేవుడు, 19వ అవతారమైనటువంటి బలరాముడు. ఈ విధంగా చేశారు. తద్వారానే మనం భాగవతం వినగలుగుతున్నాం. అంటే ఏంటి, మనందరం భాగవతం వింటున్నాము అంటే ఆ బలదేవుడే దానికి కారణం, ఆ బలరాముడే దానికి కారణం. కాబట్టి మనం శిరస మనస బలరాముడికి మనం ప్రతి సంవత్సరం నమస్కరించాలి, ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. ఆయన ద్వారానే మనకు భాగవతం లభిస్తుంది. ఇంతటి అద్భుతమైనటువంటి 19వ అవతారం. ఈ విధంగా వాళ్ళు అడిగినట్టు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవ అతిమత్యాని భగవాన్ గూఢ కపట మానుష. చూస్తే సామాన్య మానవుల్లాగానే. ఇంకా బలరాముడు చాలా లీలలు ఉన్నాయి. అది సమయాభావం వలన కొన్ని వరకు చెప్పాం. కానీ అవన్నీ కూడా మనం 100 కథలు వినబోతున్నాం. ఈ 100 కథల్లో ఒక కథలో వస్తుంది. అప్పుడు మనం చాలా ఇంకా వివరంగా శ్లోకాలతో పాటుగా నేను ఇప్పుడు ఎక్కువ శ్లోకాలు శుకదేవ్ గోస్వామి చెప్పినటువంటి శ్లోకాలు నేను ఎక్కువ మీకు చెప్పలేదు, కథ మాత్రమే చెప్తూ వెళ్ళాను. కానీ ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన, ముఖ్యంగా ఇవాళ బలరాముడి పుట్టినరోజు కాబట్టి బలరాముడి యొక్క లీల వినాలి, తద్వారా పునీతులం కావాలి, తద్వారా బలరాముడి పట్ల మన యొక్క ఆదరము, గౌరవము, భక్తి ఇనుమడించాలి అనే సంకల్పంతో నేను ముఖ్యంగా ఇది ఎంచుకున్నాను ఈ కథ చెప్పడాన్ని. కాబట్టి ఇది మీరు మాటికి వింటూ ఉండండి. తద్వారా బలరాముడి యొక్క మహిమ తెలుస్తుంది. ఎప్పుడైతే అవతార పరిసమాప్తి చేయవలసినటువంటి సమయం వచ్చిందో, చివరికి యాక్చువల్లీ కురుక్షేత్ర యుద్ధం
ముగిసిన తర్వాత చివరిగా జరిగినటువంటి యుద్ధం ఏమిటి అంటే దుర్యోధన భీముల యొక్క గదాయుద్ధం. ఎప్పుడైతే దుర్యోధన భీముల గదాయుద్ధం జరిగిందో ఆ సమయానికి బలరాముడు మళ్ళీ తీర్థయాత్ర పూర్తి చేసి అక్కడ చేరాడు. అయితే అతని సమక్షంలోనే దుర్యోధనుడి తొడలు విరిగి మరణించడం జరిగింది. అయితే అది ధర్మ ప్రకారం ఆ విధంగా తొడల మీద గదా ప్రహారం చేయడం అనేది ధర్మ ప్రకారమైనది కాదు. కాబట్టి బలరాముడి కోపం వచ్చింది. వెంటనే ఇంతటి అధర్మాన్ని చేస్తున్నాడు, నా ముందే చేస్తావా అని చెప్పి బలరాముడిని చంపపోయాడు. అప్పుడు మళ్ళీ కృష్ణుడు మళ్ళీ పాదాల మీద పడ్డాడు. మళ్ళీ కృష్ణుడు పాదాల మీద పడి బలరాముడిని కాపాడు. మొట్టమొదటిసారేమో సుభద్ర పడిన సమయంలో కూడా కాళ్ళు పట్టుకున్నాడు, బలరాముడిని పట్టుకుని అర్జునుడిని కాపాడాడు. తర్వాత ఏమో మళ్ళీ కృష్ణుడి కాళ్ళు పట్టుకుని భీముడి ప్రాణానికి. ఈ విధంగా కృష్ణుడు పాండవులని నిరంతరం కాపాడుతూనే ఉన్నాడు. కానీ రెండిట్లో కూడా బలరాముడితో మాత్రం లీలలు ఈ విధంగా సాగుతుంది. ఎప్పుడైతే అవతార పరిసమాప్తి సమయం వచ్చిందో తన నోటి నుంచి, ఎందుకంటే శేషనాగు బలరాముడు అంటే ఎవరో కాదు, సాక్షాత్తుగా సంకర్షణుడు ద్వారానే భాగవతం జరిగిన సంఘటన కూడా ఉంది. సంకర్షణుడు ఏంటంటే ఈ సమస్త బ్రహ్మాండాన్ని తనపై మోసేటువంటి శేషుడు. అతడు కూడా భాగవతంలోనే రమిస్తూ ఉంటాడు, ఎప్పటికీ భాగవతం రమిస్తుంటాడు. ఆ శేషనాగు దగ్గరే సనక సనందనాథుడు భాగవతం విన్నారు అనేటువంటి మనకు భాగవతంలో ఒకటి వస్తుంది. ఆ కథ కూడా మనం విందాం ఒకసారి. ఈ విధంగా సాగుతుంది. తన నోటి నుంచి ఒక సర్పాన్ని, ఒక తెల్లటి సర్పాన్ని సృజించి తన స్వధామానికి వెళ్ళిపోయాడు అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఈ విధంగా బలరాముడి అద్భుతమైనటువంటి కథలు మనం విన్నాం, పరమానందంలో మనం మునిగాము. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మనం బలరాముడి జయంతిని చక్కగా చేసుకుందాము. కృష్ణ బలరాములను సందర్శించుకుందాము. కృష్ణ బలరాములను చూడడం ద్వారా వారి భుజబల రక్షణలో సురక్షితంగా ఉందాము. వాళ్ళని చూస్తూ విగత జ్వర అంటే మన యొక్క దుఃఖాల నుంచి శమనాన్ని పొందాము. ఏ విధంగా అయితే ఇది నందాదయో గోప కృష్ణ రామ కథాముద కుర్వంతో రమమాణాశ్చ నావిందన్ భవేదం. ఆ కృష్ణరాముల కథలను నిరంతరము వింటూ సుఖభాగమై ఉందాము. సమస్త దుఃఖాల నుంచి బయటపడదాము. ఈ విధంగా కృష్ణ బలరాముల యొక్క దర్శనాన్ని మనకు కలిగించినటువంటి శ్రీల ప్రభుపాదుల వారికి నిరంతరము కృతజ్ఞులమై ఉందాము. ఆయనకు మాటిమాటికి నమస్కరిద్దాము. ఆయన యొక్క ఘనతను మాటిమాటికి పలుకుదాము, కృతజ్ఞతను వెలిబుద్దాము. తద్వారా సుఖభాగులమై కృష్ణ ప్రాప్తిని మనం పొందుతాము. శ్రీమద్ భాగవతం గ్రంథరాజ్ की जय, बलराम की जय, कृष्ण बलराम की जय, वृंदावन धाम की जय.